ఆదికాండము 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి 21వ వచనం వరకు లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తాం. ఆదికాండము 20వ అధ్యాయానికి మనం పెట్టుకున్న పేరేంటే ప్రామిస్ ఇన్ డేంజర్. ఈ 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి 21 వరకు మనం పెట్టుకున్న పేరేంటంటే ప్రామిస్ ఫుల్ఫిల్డ్, ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్. ఇది మనకు అర్థం కావడానికి 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళ ఈడుగలవాడు. 75వ సంవత్సరంలో దేవుడు చెప్పినటువంటి ఏదైతే ఉందో, నేను చూపించే దేశానికి వెళ్తే నేను గొప్ప జనంగా చేస్తాను, ఆశీర్వదిస్తానని అప్పుడు బయలుదేరొచ్చాడు. 75 సంవత్సరాలు అప్పుడు. ఈ 21వ అధ్యాయం ఎప్పుడు జరుగుతుందంటే 75 నుంచి 100వ సంవత్సరం అనుకో. ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 25 సంవత్సరాలు కదా. ఇది 25వ సంవత్సరం. 12వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయానికి మధ్యలో ఉన్న కాలం ఎంత అంటే 25వ సంవత్సరం ఇది. ఎందుకంటే ఇక్కడ అబ్రహాంకి ఒక కుమారుడు పుడుతున్నాడు. 21వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించెను. యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించెను. ఎప్పుడు దర్శించాడు? 25వ సంవత్సరంలో దర్శించాడు. అయితే ఈ 25 సంవత్సరాల్లో వీళ్ళకు ఓపిక లేక, అంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఓపిక అవసరం. వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలి? ఓపిక కావాలి. నెంబర్ 2 ఏం కావాలి? విశ్వాసం. ఉదయాన్నే చూశారు కదా వాక్యం, చూడలేదా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం వచనం చెప్పండి. ఎన్నో వచనం? 11, 12 వచనాలు. ఓకే. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టు కనబరచాలని అపేక్షించున్నాము. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఏమేం కావాలంట? విశ్వాసము, ఓర్పు 2 ఉంటేనే వాగ్దానం స్వతంత్రించబడుతుంది. అయితే మధ్యలో అబ్రహాం కానీ శారము కానీ పాపం విశ్వాసం అయితే ఉంది కానీ ఓర్పు లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలాంటిది, వాళ్ళ వయసు అలాంటిది. ఇక ఎంతకాలం ఎదురు చూడాలి? అప్పుడంటే 75 సంవత్సరాలు, ఈవిడ 60 సంవత్సరాలు. సరే ఇప్పుడైనా ఓకే, కానీ దేవుడు ఎంత దాకా తీసుకుని వెళ్ళాడంటే, ఎంత దూరం తీసుకుని వెళ్ళాడంటే ఇక 0, సాధ్యమే కాదు అసలు. ఇక పాసిబుల్ కాదు. మృతతుల్యం అయిపోయింది, శరీరమే మృతతుల్యం అయిపోయింది. ఆయన శరీరం కానీ ఆవిడ శరీరం కానీ మృతతుల్యమైంది అని హెబ్రీ గ్రంథకర్త కానీ రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడతారు. మృతతుల్యమైనట్టుగా భావించారు. అక్కడి దాకా తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసేది మనుషుల ద్వారా జరిగేదైతే కాదు. దేవుడు ఒకదాన్ని వాగ్దానం చేశాడు అంటే అది మనుషుల వల్ల కలిగేది అయితే కనుక దాన్ని వాగ్దానం అని అనరు, దాన్ని మిరాకిల్ అని అనరు. మనుషులకి అసాధ్యమైన దాన్నే మిరాకిల్ అని పిలుస్తారు. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఇచ్చాడు అనుకో, అది మిరాకిల్ ఎందుకు అవుతుంది? సాధారణంగా జరిగేదే కదా. కదా కొంచెం కష్టం అంతే. ఎప్పుడైతే మనకి హోప్ 0 ఉంటుందో, నిరీక్షణ 0 అయిపోతుందో, ఇంకా జరగదంటే అంటామో,
అప్పుడు మిరాకిల్ జరగడానికి టైం స్టార్ట్ అయిందని అర్థం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. ఆయన చెప్పాడు ఇస్తానని, కానీ ఎప్పుడు అని చెప్పలే. దాన్ని నమ్మాలి అంతే. ఆయన చెప్పాడు, ఆయన ఇస్తాడు, దాన్ని నమ్మాలి అంతే. చెప్పాడు అంటే ఆయన నమ్మాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు మధ్యలో? అబ్రహాం శారాలు, హాగర్తో పెళ్లి జరిగింది, ఇష్మాయిల్ పుట్టాడు, తర్వాత ఎన్ని గొడవలు జరిగాయో మనకు తెలుసు. దేవుడు చెప్పిన దాన్ని నమ్మకపోతే, దేవుడు చేసే సమయం కోసం ఓపికతో ఎదురు చూడకపోతే మధ్యలో కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. వాటన్నిటిని బేర్ చేయాలి, పర్యవసానాలు ఉంటాయి. మనం ఓపికతో ఉన్నా లేకపోయినా మొత్తానికి ఆయన వాగ్దానం చేసిన జరుగుతుంది. ఒకసారి వాగ్దానం చేస్తాడంటే నువ్వు ఏమైనా మధ్యలో మొత్తానికి ఇది నెరవేరుతుంది. కానీ ఈ మధ్యలో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఉంటాయే, వాటిని బేర్ చేయాల్సి వస్తుంది. చాలా కష్టం. ఎందుకంటే దేవుడు తను వాగ్దానం చేసి పశ్చాత్తాపడ్డు, అయ్యో ఏంటి ఇలా చెప్పేశాను, ఇలా చేశారు వీళ్ళు, అలా ఉండదు. కొన్ని ప్రామిస్లు ఎలా చేస్తాడంటే ఆయన, కొన్ని వాగ్దానాలు ఎలా చేస్తాడంటే కండిషన్తో చేస్తాడు. మీరు ఇలా ఉంటే నేను ఇది చేస్తాను అని, అది కండిషన్. ఆ కండిషన్ మిస్ అయింది అనుకో చేయడు ఆయన. కానీ కొన్ని అన్కండిషనల్ ఉంటాయి, అది మన మీద ఆధారపడదు, ఆయన మాట మీద ఆధారపడితే జరుగుతుంది అంతే. దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేశాడు, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. మధ్యలో వాళ్ళు చాలాసార్లు సనిగారు, గొనిగారు, ఏంటేంటో చేశారు, గందరగోళమైంది. కానీ వాళ్ళు పట్టుకొని వచ్చి వాగ్దాన దిశలో పెట్టాడు. ఈ మధ్యలో చాలామంది రాలిపోయారు. ఆయన మాట ఇచ్చాడు అంటే మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆకాశం గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ ఆయన మాటలో సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు. దేవుడు మాట ఇచ్చాడు తాను చెప్పిన ప్రకారం. అయితే శారాను దర్శించేంత సమయం అబ్రహాము ఓపిక పట్టలేకపోయాడు, శారమ్మ కూడా ఓపిక పట్టలేకపోయింది. దేవుడు చెప్పినటువంటి వాగ్దానానికి వీళ్ళు సపోర్ట్ చేద్దాం అనుకున్నారు, వీళ్ళు ఏదో యాడ్ చేద్దాం అనుకున్నారు, దేవుడికి ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నారు. దేవుడికి మనం ఎప్పుడు హెల్ప్ చేయకూడదు. మనం ఏదైనా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తే మొత్తం ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. ఆయన మన హెల్ప్ తీసుకొని మనకు ఏదో నెరవేర్చేవాడు కాదు. మనం అసలు అందులో వేలు పెట్టకూడదు. ఆయన వాగ్దానం చేసాడో ఆయన నెరవేరుస్తాడు అంతే. మనం సైలెంట్గా ఉండాలి, ఓపికగా ఉండాలి. మధ్యలో మనం ఆయన వాగ్దానం మిస్ అయిపోతుందేమో, మనమే కొంచెం తెలివిగా ఆలోచించాలి. దేవుడు నీకు ఇస్తా అన్నాడు కానీ నాకు ఇస్తా అని చెప్పాడా, కాబట్టి ఈ దాసితో పోతే నీకు పిల్లలు పుడతారు, నా పిల్లలుగా భావిస్తాను, ఇంత చేశారు వీళ్ళిద్దరు కలిసి. దాంతో ఏమైంది? కుటుంబంలో వచ్చిన గొడవలు అన్నీ ఇన్ని కాదు, 16వ అధ్యాయం మనం చూస్తాం. గందరగోళమైంది, కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పటికీ యూదులు ఇష్మాయేలీలు కొట్టుకుంటున్నారు అంటే ఆ రోజు జరిగినటువంటి పొరపాటే. ఈ రోజుకి మిడిల్ ఈస్ట్లో యూదులు ఇష్మాయేలీలు కొట్టుకుంటున్నారు అంటే, రావణకాశంలాగా మండుతూనే ఉందంటే ఆ మిడిల్ ఈస్ట్ అనేది, ఆ రోజు అబ్రహాము శారమ్మ ఇద్దరు కలిసి దేవుడు వాగ్దానానికి మనం కూడా ఏదో ఉడతా భక్తిగా సాయం చేద్దాం అనుకున్నారు. ఆయన ఎవరో కట్టాలనుకున్నాడంట, దాంట్లో ఉడతలు వచ్చి సాయం చేశాడంట. ఓకే, అందులో ఉడతలు సాయం చేయొచ్చు, కానీ బైబిల్లో ఉడతలు సాయం చేయకూడదు. అర్థమైందా? ఏదో ఉడతా భక్తిగా అంటాం కదా, బయట ఉడతలు ఉంటాయి కానీ బైబిల్లో ఉడతలు ఉండవు. ఉంటాయా? ఉడతలు ఉన్నాయనుకో, ఇష్మాయేలీలు వస్తారు, వచ్చారు, ఉడతా భక్తిగా సాయం చేద్దాం అనుకున్నారు. తత్ఫలితంగా ఏం జరిగింది? అసలైనోడికి ఉడతా భక్తి పడిన తర్వాత ఇక అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది ఇద్దరికి. చిన్న గొడవ కాదు ఇద్దరికి, ఇప్పటికీ ఇంకెప్పటికీ భూమి ఉన్నంతకాలం గొడవ ఉండే ఉంటుంది. ఎవరు తెచ్చిపెట్టేది గొడవ? నీతిమంతుడైన అబ్రహాము, నీతిమంతుని భార్య అయిన శారం. ఎలాంటి డెసిషన్ కూడా తీసుకుంటారా? మనం ఏమనుకుంటాం తెలుసా? నీతిమంతుడు అంటే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారంటే పర్ఫెక్ట్ కదా, పర్ఫెక్ట్గా డెసిషన్ తీసుకుంటారు, చాలా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఉంటుంది,
పర్ఫెక్ట్గా ఉంటారు కదా, అంతేనా మన భ్రమ? యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని ముసలితనం ముందు అతని కుమారుని కనెను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే నిర్ణయ కాలమందు. ఎవరు నిర్ణయించిన కాలం ఇది? దేవుడు నిర్ణయించిన కాలం. దేవుడు నిర్ణయించిన కాలంలో మనం వేలు పెట్టకూడదా? అందుకే యేసు మనకి ప్రార్థన చేసేప్పుడు ఎలా కనపడతాడంటే, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక నెరవేరునుగాక అంటాడు. మన ప్రేయర్ ఎలా ఉండాలంటే, ప్రభువా జరగాలి జరగాలి కాదు, నా మనవి ఇది, అయినా సరే నీ చిత్తం ఏముందో దాన్ని నెరవేర్చు, దానికి లోబడ్డానికి నాకు సహాయం చేయి, దాన్ని అంగీకరించడానికి నాకు సహాయం చేయి. ఇది పర్ఫెక్ట్ ప్రేయర్. ఇలా చేయాలి ప్రేయరు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకుని వారులారా, రేపేమో సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిర్లాడు. కనుక దేవుని చిత్తమైతే, ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతము అని చెప్పాలి. మనం అక్కడికి వెళ్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, నిజంగా చేసేస్తావా? జరుగుతుందా? కాబట్టి ఏం చేయాలి? దేవుని చిత్తం అయితే, ప్రభువు చిత్తం అయితే ఇది చేద్దాం, అది చేద్దాం. మనుషుల హృదయంలో ఆలోచనలు అనేకంలో పడతాయి. యెహోవా తీర్మానమే స్థిరం. చాలా అనుకుంటాం మనం చేద్దామని, కానీ ఫైనల్ డెసిషన్ జరిగేది ఎవరిది? యెహోవా తీర్మానం. నిర్ణయ కాలమందు, దేవుడు నిర్ణయించిన కాలమందు. అయితే ఆ నిర్ణయ కాలం ఎప్పుడో దేవుడు చెప్పలే అబ్రహాముకి. ఒకరు చెప్పి ఉండొచ్చు కదా, అబ్రహాము ఇప్పుడు 70 సంవత్సరాలు, నేను నీకు బిడ్డనిచ్చేది ఎప్పుడంటే ఎగ్జాక్ట్గా నీకు 100 పడాలి, అప్పుడు ఇస్తాను అని చెప్పుంటే ఎలాగుంటుంది? బాగుంటుంది కదా. ఈ మధ్య ఆయన పర్ఫెక్ట్గానే ఉండేవాడు, ఆయన పని ఆయన చేసి ఉండేవాడు, అసలు ఏ మచ్చ మరక లేకుండా పర్ఫెక్ట్గా ఉండు కదా. ఎందుకు అలా చేయలేదు దేవుడు? ఎందుకు అలా చేయడు? ఒకవేళ ఆయన ముందే ఆ కాలం చెప్పి ఉంటే విశ్వాసం అనేది ఇన్వాలిడ్ అవుతుంది, ఓర్పు అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఓర్పు అనే దానికి అర్థం లేకుండా పోతుంది. విశ్వాసంతో ఎదురు చూడడం అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. మనం చాలా ప్రార్థన చేస్తాం, చాలా ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తాం, చాలా బాధలో ప్రార్థన చేస్తాం కదా. ప్రతి ప్రార్థన సమాధానం వస్తుందా? రాదు. ఇక రాదేమో అనే స్థితికి కూడా వస్తాం. ఎందుకు మన ప్రార్థన వింట దేవుడు? వినొచ్చు కదా. మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అంత ఇంత కాను కూడా వేస్తాం. ఎందుకు మన ప్రార్థన దేవుడు వింటాడు? కాకపోతే సమాధానం ఎందుకు ఇవ్వడు? ఇమ్మీడియట్గా ఎందుకు రెస్పాండ్ కాడు? ఒకవేళ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయితే మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయవలని ఆయన ఈ ఉపమానం చెప్పాను, అది ఇన్వాలిడ్ కదా. విసుగు వస్తుందా? కానీ విసుక్కోకూడదంట. నిత్యం ప్రార్థన చేయాలి. సమాధానం వస్తే ప్రార్థన ఆగిపోతుంది, ఇక చేయం. సమాధానం రాకపోతేనే ప్రార్థన చేస్తాం, సమాధానం వస్తే అయిపోతుంది. నేను కూడా చేయను, మీరు కూడా చేయరు, ఎవరు చేయము. కొంచెం గ్యాప్ తీసుకుంటాం. ఎందుకని? ఆ సమాధానాన్ని ఎంజాయ్ చేయాలి కదా. కాబట్టి ఏంటంటే విసుక్కోకుండా నిత్యం ప్రార్థన చేయాలని యేసు చెప్పిన ఉపమానం మనకు అర్థం కావాలంటే అనుభవపూర్వకంగా మన ప్రతి ప్రార్థనకి జవాబు వెంటనే రాకూడదు. ఒకవేళ ప్రార్థన చేయగానే వెంటనే జవాబు వచ్చిందనుకో, జవాబు మాత్రమే వస్తుంది, అనుభవం రాదు, ఎక్స్పీరియన్స్ రాదు. ఎవరు మేధావులు అవుతారంటే, ఎవరు ప్రపంచానికి బోధించగలుగుతారంటే,
ఎవరి ప్రేయర్స్ అయితే రిజెక్ట్ 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 అంటూ ఉంటాడో వాళ్ళు. దీన్ని బట్టి చెప్పండి, నా ప్రార్థన దేవుడు ఎన్ని విని ఉంటాడు? ఒకటో రెండో అంతే, మిగతా అన్ని రిజెక్టే. రెడ్ కలరే, రెడ్ రిజెక్ట్ రిజెక్ట్. నీకు సమాధానం వచ్చిందనుకో, నెక్స్ట్ ఆయన అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు, కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకే అనుభవం రాదు. సమాధానం వస్తుంది, దాంతో నువ్వు వెళ్ళిపోతావు. సమాధానం రాకపోతేనే ఆలోచిస్తావు, 1కి 100 దారులు అన్వేషిస్తావు, ఎందుకు ఏంటని చాలా ఆలోచిస్తావు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మేధావులు, అది బయట కానీ లోపల కానీ ఎవరైనా సరే, ఫెయిల్యూర్ క్యాండిడేట్స్, లైఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. సక్సెస్ అయిన వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసి ఉంటారు. ఏం పెద్దగా ఏమంటారు, చెప్పుకోవడానికి ఏముండదు వాళ్ళ లైఫ్లో, జస్ట్ సింపుల్గా నార్మల్ లైఫ్ ఒకటి ఉంటుంది. ఫెయిల్ అయి ఉంటారే వాడికి లైఫ్ భలే అర్థమవుతుంది. క్లాస్ రూమ్లో అందరు కూర్చోంటారు కదా, నువ్వు కూడా కూర్చొని బోర్డు చూస్తున్నావు అనుకో, మామూలుగానే ఉంటుంది. ఒకసారి బెంచ్ ఎక్కి చూడు. బెంచ్ ఎప్పుడు ఎక్కుతాం? హోంవర్క్ చేయకపోతే. ఫెయిల్ అయితే బెంచ్ ఎక్కేసి అప్పుడు డిఫరెంట్గా కనపడుతుంది క్లాస్ రూమ్. ఎవడేం చేస్తున్నాడు, ఏంటి పరిస్థితి, మొత్తం డిఫరెంట్గా కనపడుతుంది. నేను ఫెయిల్ అవ్వమని చెప్పట్లే, దేవుడు మన ప్రార్థన వినట్లేదు అంటే ఇంకా పెద్ద ప్లానింగ్ ఉందని అర్థం. ఇది చిన్నది నువ్వు అడుగుతున్నది, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంది చిన్నది. నా టైమింగ్ వేరే, నా ప్లాన్ వేరే, నేను నీకు ఇవ్వాలనుకుంటున్నది వేరే. అబ్రహాము, నువ్వు ఎదురు చూస్తున్నది ఒక మగపిల్లాడి కోసం. అందరికీ పుడతారు మగపిల్లలు, ఇబ్బంది ఏం లేదు. పిల్లలు పుట్టడం మామూలు విషయం. నువ్వు అడుగుతున్నది మగపిల్లాడిని, నేను ఇవ్వాలనుకుంటున్నది అద్భుతాన్ని. నీకు కొడుకు కావాలన్నా, అద్భుతం కావాలన్నా, నీకు కొడుకు పుట్టాడు అనుకో, చెప్పుకోవడానికి ఏముండవు చరిత్రలో, భవిష్యత్ తరాలు చెప్పుకోవడానికి ఏముండదు. అందరిలాగే అబ్రహాం కొడుకు పుట్టాడు, దాంట్లో ఏముండదు మ్యాటరు. కాకపోతే కొంచెం ఎక్కువ వయసులో పుట్టాడు, ఆ చుట్టుపక్కల 4 ఊర్లు మాట్లాడుకుంటే. కానీ అబ్రహాము, నేను నీకు ఇచ్చే కొడుకు ఎలాంటి వాడంటే యుగాంత వరకు మాట్లాడుకోవాలి, యుగాంత వరకు మాట్లాడుకోవాలి. ఇంతవరకు ఎప్పుడు అలాంటిది జరగలే. దానికి పిలిచాను నేను నిన్ను. ఒక కొడుకుని ఇవ్వాలంటే ఒక దేశం నుంచి ఇంకో దేశాన్ని తీసుకొని రావాల్సిన అవసరమే లేదు, అక్కడే ఇచ్చేస్తాను నేను. నీకు ఇవ్వాలనుకుంటున్నది ఒక కొడుకును మాత్రమే కాదు, ఆ కొడుకు చరిత్రని మార్చాలి. అలాంటి కొడుకు చరిత్రలో ఇంతవరకు పుట్టలే. మరి నా మీద ఇంత విశ్వాసం పెట్టుకొని నేను ఏ దేశానికి తీసుకుని పోతున్నాను కనీసం ఊరు పేరు కూడా అడగకుండా మొత్తం సిద్ధపరుచుకొని బయలుదేరి వచ్చావంటే ఈ విశ్వాసాన్ని అంత సులభంగా వదిలిపెట్టేస్తాను, ప్రపంచాన్ని చూపించుద్దా. కాబట్టి ఏం చేయాలి నువ్వు? నీకు విశ్వాసం కావాలి, నీకు ఓర్పు కూడా కావాలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి. కానీ ఈరోజు మనకు వాగ్దానాలు రోజుకొకటి వస్తాయి కదా. వాగ్దానం చేయబడిన అబ్రహాం ఉన్నాడే, ఆయనకి ఎప్పుడు నెరవేరింది? 25 సంవత్సరాలకి. మనకెప్పుడు వస్తాయి వాగ్దానాలు? రోజుకొకటి 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 రోజుకొకటి. ఈ దిన దేవుని వాగ్దానం. ఎవరిచ్చిన వాగ్దానం? ఎన్ని వాగ్దానాలు వచ్చాయో, కానీ మన బతుకులు మాత్రం అలాగే ఉన్నాయి. రోజుకొక వాగ్దానం వచ్చాయి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడిచ్చే, వాడిచ్చే, అందరు ఇచ్చా, కానీ బతుకులు మాత్రం అలాగే ఉన్నాయి, తెల్లారలేదు. వాగ్దానం అంటే మనం రాసుకునే వాక్యం కాదు, దేవుడు చేసిన ప్రమాణపూర్వకంగా చెప్పినటువంటి మాట, నేను నీకు ఇచ్చేస్తాను అని. మనకెప్పుడు చెప్పాడు ఆ మాట? మనకెప్పుడు చెప్పాడు ఆ మాట? ఎప్పుడు చెప్పాడు ఆయన మనకి? వాళ్ళకు చెప్పాడని మనం చదువుకుంటున్నాం. అలా చదువుకుంటూ ఓహో ఆయన మాట ఇచ్చి తప్పని వాడని ఆయన క్యారెక్టర్ని అర్థం చేసుకుంటున్నాం, అంతేగాని నాతో మాట్లాడే దేవుడు అని కాదు. నాకెప్పుడు చెప్పాడు? మీకెప్పుడు చెప్పాడు? వాళ్ళతో చెప్పాడు, చెప్పిన దాన్ని నెరవేర్చాడు. ఆయన గుణం ఇది, ఆయన నేచర్ ఇది, కాబట్టి నేను కూడా ఆయన నమ్మకం పెట్టుకోవచ్చు అనే రుజువు కోసం ఇదంతానే. అంతేగాని మనతో మాట్లాడుతున్నాడు, ఇది నాది, ఇది నాది, ఇది నాది.
అలా ఏమి ఉండదు. బైబిల్ ఎందుకు ఇవ్వబడిందంటే ప్రతి దాని మీద వేలు పెట్టి ఇది నా అది ఇది నా అది అని చెప్పడానికి కాదు, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి. లూకాసు వార్త మొదటి అధ్యాయం 18 నుంచి, జకర్యా, ఇది నాకు ఏలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా. నేను ముసలివాడిని, నా భార్య కూడా బహుకాలం గడిచినటువంటి ముసలిది అని దూత చెప్పినప్పుడు దూత అంటున్నాడు, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితేని. జకర్యా, నీతో మాట్లాడుతుంది ఎవరో తెలుసా? దేవుని సముఖమందు నిలవబడే గబ్రియేలుని. నేనేమి జోకులు వేయడానికి రాలే, ఆట పట్టించడానికి రాలే, నేను దేవుని సముఖం నుంచి వచ్చాను. కాబట్టి నేను చెప్పిన మాట నువ్వు నమ్మలే. 20 వచనం, మరియు నా మాటలు వాటి కాలముందు నెరవేరును. ఎప్పుడు నెరవేరుతాయి? ప్రతి మాటకి ఒక కాలం ఉంది, నెరవేరే కాలం ఉంది. చెప్పినప్పుడే కాదు, నెరవేరే కాలం ఒకటి ఉంది. వాటి కాలం ముందు నెరవేరుతాయి. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుతున్న వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతను చెప్పాడు. ఇది నెరవేరేంత వరకు నీకు మాటలు రావు. దేవుడి మాట నమ్మలేదనుకో, ఈయన మోగోడైపోయాడు. ఇక్కడ ఆయన నమ్మలే, అబ్రహాం నమ్మలే, ఏమైపోయాడు? కుటుంబంలో పెద్ద గొడవ, అంతే. అది ఆరలే, ఇప్పటికీ ఆరలే. అవునా? మనం నమ్మలేదనుకో పరిస్థితి ఏంటి? అబ్రహాంను వదిలిపెట్టలేదు, జకర్యాను, వీళ్ళు నీతిమంతులు మరలా, జకర్యాను వదిలిపెట్టలేదు. మనల్ని ఎందుకు వదిలిపెడతాడు? వదిలిపెట్టకనే మన జీవితాలు ఎలా ఉన్నాయి. ఆయన ఏదైనా చెప్పాడు అంటే నోరు మూసుకొని వినాలి, అంతే. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది వద్దు, అదంతా అనవసరం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీతిమంతుడు, అంతే. మనం దానికి ఏదో యాడ్ చేసే ప్రయత్నం చేసామనుకో, అంతే. అబ్రహాం కొని తెచ్చుకున్నట్టు మనం కూడా కొని తెచ్చుకోవడమే. మనం ఏం చేయకూడదు, సైలెంట్గా ఉండిపోవాలంతే. ఓపిక అంటే అలా కూర్చొని ఉండాలి, అంతే. అలా కూర్చొని ఉండాలి. ఎర్ర సముద్రాన్ని దేవుడు చీరుస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏమైనా హెల్ప్ చేశారా? దేవుడు అన్నాడు, మోసే వాళ్ళు ఏం చెప్తావు, మీరు ఊరికే నిలబడి చూడండి, జస్ట్ ఊరికే నిలబడి చూడండి, మీరేం చేయకండి. ఏదైనా చేశారనుకో మళ్ళీ చెప్తారు మీరు భవిష్యత్తులో, మేము కూడా కొంచెం అలా హెల్ప్ చేసాం, ఇలా హెల్ప్ చేసాం కదా. మీరేం చేయకండి, మీరు జస్ట్ సైలెంట్గా చూడండి. భవిష్యత్ తరాలు చెప్పండి, ఇలా చేశాడని చెప్పండి. దేవుడు చేసే దాంట్లో నేను వేలు పెట్టకూడదు. ఈ మధ్య ఒక కొత్త బోధ వచ్చిందనమాట. మనం ప్రార్థనాపూర్వకంగా కనిపెడితే దేవుడు చేస్తాడు. ఎప్పుడు చెప్పాడట, ఎక్కడ చెప్పాడు అలా? ఆయన ఒక్కసారి ప్రామిస్ చేశాడంటే నువ్వు ప్రార్థన చేసినా జరుగుతుంది, చేయకపోయినా జరుగుతుంది. నువ్వు తార్షీషుకు బయలుదేరినా మళ్ళీ వస్తావు. ఆయన చెయ్యాలని ప్రార్థన చేయకూడదు. నువ్వు ప్రార్థన చేయడం నీ పని, అంతే. ఆయన చేసినా చేయకపోయినా ప్రార్థన అన్నది నీ హక్కు, అది నీ దేవునితో నీకున్న సంబంధం. అది కొంతమంది మాట్లాడుతుంటారు ఏమని, మనం రాకడ కోసం సిద్ధపడాలి అని. ఏం సిద్ధపడతారు? బ్యాగులు ఏమైనా సర్దుకుంటారా? మనలో మనమాట రాకడ కోసం సిద్ధపడాలంటే బ్యాగులు ఏమైనా సర్దుకుంటారా? ఏం చేస్తారు సిద్ధపడాలంటే? ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఇల్లు చక్కబెట్టుకోండి సిద్ధపడనంటే అంతకు మించిన బూత్ ఇంకొకటి లేదు తెలుసా మీకు? ఉదాహరణకి అమెరికాలో భర్త పని చేస్తున్నాడు, ఇండియాలో భార్య ఉంది. ఓకే, అత్తో లేదా అమ్మ వచ్చి భార్య దగ్గరికి, మీ భర్త వచ్చే నెల వస్తున్నాడు జాగ్రత్త అంటే ఏం చేస్తుందని అర్థం కాదా? ఏం చేస్తుంది ఇంతకీ? చెప్పొచ్చట. యేసు వస్తున్నాడు కాబట్టి మనం సెట్ రైట్ కాకూడదు, మనం సెట్ రైట్లో ఉండాలంతే. ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మనం పోమా? ఆయన వచ్చి మనం తీసుకుని వెళ్ళేంత చిరంజీవులు మనం ఇక్కడ నిలబడిపోవడానికి లేదు కదా. ఏమో ఇప్పుడు పోతామో రేపు పోతామో తెలియదు మనకి. కాబట్టి ఎప్పటికప్పుడు మన బతుకును సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఆయన వస్తున్నాడు కాబట్టి సిద్ధపడనంటే ఏం సిద్ధపడతావు? ఇలాంటి మాట మాట్లాడుతుంటారు చర్చిల్లో, రాకడ ప్రసంగాలు, సిద్ధపాటు సభలు అంట. దేని సిద్ధపాటు? ఎందుకు సిద్ధపాటు? కాబట్టి
మనోళ్ళు అంటుంటారు కదా, 31st నైట్ అది ఇస్తారు, ఏది ఒక కలర్ పేపర్ ఒకటి ఇస్తారు, ప్రింట్ చేసి కలర్ పేపర్ ఒకటి ఇస్తారు. ఏం చేయాలి అక్కడ మనం ఏం చేస్తాం, అలా చింపుకుంటామా, చింపుకున్న తర్వాత దాన్ని బైబిల్లో పెట్టుకొని జాగ్రత్తగా వస్తాం. ఎక్కడికి, ఒక మూలకు వచ్చి కూర్చుంటాం, ఆ చర్చిలోనే ఒక మూలకు వచ్చి కూర్చుంటాం. ఎందుకంటే ఎవరికి తెలియకూడదు అది. ఇక ఆ మూల కూర్చొని అలా తీసి చదువుకుంటామా, దాన్ని ఇలా మూసిపెట్టి ఒక అర్ధగంట ప్రేయరు. ప్రభువా, పోయిన సంవత్సరం అంటే నేను అది చేశాను, ఇది చేశాను పొరపాటున, ఇంక వచ్చే సంవత్సరం అసలు అలా జరగదు ప్రభువా, ప్రామిస్ చేస్తున్నాను. కాబట్టి నాతో ఎలా మాట్లాడతావు, మంచి మాట ఏదన్నట్టు మాట్లాడు ప్రభువా, ఇది నెరవేరాలి ప్రభువా అని ఒక అర్ధగంట ప్రేయర్ తర్వాత అలా సస్పెన్స్ ఇలా ఓపెన్ చేస్తాం కదా, అందులో మంచిదే ఉంటుంది. లేకపోతే నువ్వు కానుకేయవు కదా, అందులో మంచిదే ఉంటుంది. లేకపోతే నీ వాడి కానుక పడతాడు, మంచిదే రాస్తాడు, అక్కడ చెడ్డదే రాదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇప్పటి వరకు ఒక వాగ్దానం ఎవరికైనా వచ్చిందా? పోనీ వస్తుందా? భవిష్యత్తులో వస్తుందా? రాదు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించను, నిన్ను విస్తరింపజేతును, ఇలాంటివి కదా వస్తాయి. చెప్తున్నాను, నిజంగా ఆ కార్డు దేవుడిచ్చుంటే నువ్వు ప్రేయర్ చేయాల్సిన అక్కరే లేదు, దాన్ని చూడాల్సిన అక్కరే లేదు. దేవుడు వాగ్దానం చేస్తే నువ్వు దానికోసం ప్రేయర్ చేసిన అక్కర్లేదు, నీ పని నువ్వు చేసుకో అంతే. ఓపిక నీ పని చేసుకో, ఏం పట్టించుకోవద్దు. దానికి ఒక కాలం ఉంది, నువ్వు మర్చిపోయినా ఆయన దాన్ని నెరవేరుస్తాడు. నువ్వు మర్చిపోవచ్చు, దాన్ని నీకు తెలియకపోవచ్చు అదేంటో, దేవుడు నెరవేరుస్తాడు. అది దేవుడిచ్చిన వాగ్దానం కాదు కాబట్టి నువ్వు మోకాల మీదకి వచ్చి దానికోసం కనిపెట్టి ప్రార్థన చేసావు. ప్రభువా, వాగ్దానం చేసావు అంటే ఆయన గుర్తుకు లేదా? చెప్పు. ఉదయాన్నే లేచి టంగ్ 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 అని కొడతారు, ఎందుకని? నిద్రలే అని. ఆ దేవుడా మన దేవుడు అంటే వాగ్దానాన్ని పట్టుకొని టంగ్ 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 అని కొడుతున్నావా? ఆయనకు గుర్తుంటుంది. ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా వాగ్దానం చేసింది ఆయన అయితే ఆయన గుర్తుంటుంది. నువ్వు గుర్తు చేయాల్సిన అక్కరే లేదు, నువ్వు పట్టించుకోవాల్సిన అక్కరే లేదు. అసలు దాన్ని ఓపెన్ కూడా చేస్తుంది, దాన్ని బ్యాగ్లో పడేసి నీ పని చేసేసుకో. ఒకనొక జరుగుతుంది కదా, అప్పుడు వచ్చి దీన్ని ఓపెన్ టాలీ చేసుకో. ఓకే, ఇది చెప్పాడు కదా, ఇది జరిగింది, టాలీ చేసుకో, అంతేగాని ముందే చూడకో. ఎందుకు ఇంత చెప్పాను నేను? కొంతమంది ఏమంటున్నారు అంటే మన వాగ్దానం కోసం కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఏం కనిపెట్టి ప్రార్థన చేస్తావు? అలాంటి ఆనవాళ్ళు లేవు బైబిల్లో. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రార్థనాపూర్వకంగా లేదు, అక్కడ విశ్వాసం ద్వారాను ఓర్పు ద్వారా రాయబడింది, ప్రార్థన అని లేదు. ఇప్పుడు చెప్తున్నారు చర్చిల్లో. బిబ్లికల్ కాదు ఇది, బిబ్లికల్ టీచింగ్ కాదు ఇది. జస్ట్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మా మీద వేయకండి, మేము ఇచ్చామని. మా మీద వేయకండి, నెరవేరకపోతే మీ మీద వేసుకోండి, ఎందుకంటే మీరు ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టలేదు కాబట్టి మీకు జరగలేదు అని మన మీద వేసేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. దేవుడు వాగ్దానం చేశాడు అంటే నువ్వు ఏం చేసినా అది నెరవేరుతుంది, అంత నెరవేరి తీరుతుంది. చేసినవాడు గుర్తుంటుంది, మనకు అనవసరం. అసలు ఇప్పుడు వచ్చేటివి వాగ్దానాలే కాదు. గబ్రియలు దేవదూత అంటున్నాడు, నేను దేవుని సముఖంలో నిలబడు గబ్రియల్ని. ఈ మాట చెప్పడానికి వచ్చాను, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. నీవు నమ్మలేదు కాబట్టి అది నెరవేరేంత వరకు మోగవాడవై ఉంటావు. దేవుడు మాట నమ్మకపోతే జకర్యాను దేవుడు వదిలిపెట్టలే, మోగవాడిని చేశాడు. అబ్రహామును వదిలిపెట్టలే, ఇప్పటికీ రావణాకాశంలో మండిపోతూ ఉండదు. ఎందుకు మిడిల్ ఈస్ట్ కొట్టుకుంటున్నాయంటే బైబిల్ నిజమని చెప్పడానికి, బైబిల్ నిజమని ప్రూవ్ చేయడానికి. ఎందుకని? నేను వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం నువ్వు వేలు పెట్టావు కాబట్టి ఇది సాక్ష్యం. కొట్టుకొని చూస్తున్నారా? అది ప్రూఫ్. ఇజ్రాయెల్ దేశం అనేది భూమి మీద దేవుడికి ఉండేటువంటి రుజువు, అది ప్రూఫ్, అది లివింగ్ ఎవిడెన్స్. అది వాళ్ళు కానీ ఇష్మాయిలు కానీ లివింగ్ ఎవిడెన్స్లు అవి. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని ముసలితన ముందు అతని కుమారుని కనెను. ఎప్పుడు కనిందట కుమారుణ్ణి? ముసలితనమందు కుమారుణ్ణి. ఇది అద్భుతం. దీన్ని గురించి రోమిల్ రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, చదువుకొని ఇక్కడికి వద్దాం.
రోమిలకు రాసిన పత్రిక. అంటే ఎంత కష్టం ముసలితనంలో పిల్లల్ని కనడం అనేది చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరి అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ 21వ అధ్యాయాన్ని వ్రాస్తున్నాడు. ఆ 21వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సందర్భం ఇది. ఆ 21వ అధ్యాయం జరిగింది కదా, దానికి 1 సంవత్సరం ముందు, అంటే 24వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి సందర్భం ఇది. అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు 100 సంవత్సరాలు, 99 ఆయనకి 99 సంవత్సరాల వయసు అప్పుడు తన బాడీ పిల్లలు కనడానికి కోఆపరేట్ చేయదు. శారా గర్భం, అసలు గర్భం ఉడిగిపోయింది కదా, సహకరించదు. ఆ వయసులో ఇరువురు సంతానం కోసం ఒక్కటవుతున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కోరిక కాదు, విశ్వాసం. పెళ్ళిన కొత్తలో అనుకో వాళ్ళిద్దరి మధ్య కోరిక ఉంటుంది, కానీ 99, 89 ఇద్దరు కలిసి కలుస్తున్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నదంటే విశ్వాసం. 19 మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు గాక, శరీరమందు బలహీనుడు అయ్యాడు. శరీరమందు ఇద్దరు బలహీనుడులే, కానీ ఏ విషయంలో బలహీనుడు కాలేదంట? విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి 99 ఇయర్స్ అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాడు, అనుకున్నాడు. పాసిబిలిటీ లేదు ఇక్కడ, అసలు ఛాన్స్ లేదు. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. ఆయనకి బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆవిడికి బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాగ్దానం చేసిన వాడిని బట్టి బలం తెచ్చుకొని వాళ్ళు ఒక్కటయ్యారు. 1 సంవత్సరానికి, అంటే 100వ సంవత్సరంలో ఇస్సాకు పుట్టాడు. ఇలా దేవుడికి లోబడితే సరిపోతుంది. కానీ ఆయన వయసులో ఉన్నప్పుడు హాగరుతో వెళ్ళాడు, చూసావా? అది హెల్ప్ చేసినట్టు కాదు దేవుడికి, దేవుడి ప్రాణాలకి అభ్యంతరం తెలియజేసినట్టు, దానికి గందరగోళం చేసినట్టు ఇది వయసులో చేశాడు ఆయన. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏకమవుతున్నారు, చూసావా? 99, 89 అప్పుడు ఇది రియల్గా దేవుని వాగ్దానం నెరవేర్చడానికి. ఇలాంటి కలయిక ప్రపంచంలో ఎప్పుడు జరగదు, పాసిబిలిటీ లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలుస్తున్నది దేవుడు మనతో చెప్పిన వాగ్దానం నెరవేర్చడానికి మనం కలుస్తున్నాం. బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి మీద విశ్వాసం. దేవుని నమ్మారు, అదే బలంగా పరిగణించబడింది. నెక్స్ట్ ఇయర్కి వచ్చే సంవత్సరానికి మగబిడ్డ పుట్టాడు. ఇది వాగ్దానంలో పాలిభాగస్తులు అంటే ఇలా ఉంటుంది. 4వ వచనం. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించే ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. ఇస్సాకు పుట్టాడు, 8వ రోజు ఏం చేశాడు? ఈయన సున్నతి చేశాడు. ఎందుకు చేశాడు? ఈ వ్యక్తి విశ్వాసానికి సంబంధించిన కొడుకు, విశ్వాసం ద్వారా పుట్టిన కొడుకు. 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. 100 ఇయర్స్లో ఇస్సాకు పుట్టాడు. ఈ 25 సంవత్సరాల తర్వాత ఈ విశ్వాసానికి, ఓర్పుకి ఇస్సాకు పుట్టగానే ఇదంతా మర్చిపోయి ఉంటారా, గుర్తుపెట్టుకుంటారా? మర్చిపోయి ఉంటారు కదా. మనం ఎంత ఎదురు చూసినా ఒకానొక రోజు అది కళ్ళెదురుగా వచ్చిందనుకో అన్నీ మర్చిపోతాం. ఎంత బాధ అనిపించా మొత్తం మర్చిపోతాం.
కానీ ఆ బాధలు అనుభవించేటప్పుడు ఎలాగుంటుందంటే ఇక కాలం ముందుకు వెళ్ళనట్టుగా, ఇక ఏమీ లేదన్నట్టుగా, శూన్యమైనట్టుగా, ఆ శ్రమ ఓర్పును పుట్టిస్తుంది అంటాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు శ్రమ దేని పుట్టిస్తుందంట? శ్రమ లేకుండా ఓర్పు రాదా? శ్రమ లేకుండా ఓర్పు రాదా? పాసిబిలిటీ లేదు. ఓర్పు అనేది ఎలా వస్తుందంటే శ్రమ 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 అందులోంచి వస్తుంది ఓర్పు అనేది. నేరుగా ఓర్పు రాదు. శ్రమ ఓర్పు దేని పుట్టిస్తుందంట? పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదాం. శ్రమల్లో కృంగిపోకూడదంట. శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల చేత కాని వాడు కదూ. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవాలన్నా అతిశయపడాలన్నా? ఎందుకు అతిశయపడాలి? ఈ శ్రమ ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించడానికి మనల్ని సిద్ధపరిచిందంటాడు అపోస్తలుడైన పౌలు. చూద్దాం దాన్ని కూడా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుతున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుతున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుతున్నది. 6వ వచనం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకములై ఉన్నవి. మీరు శ్రమల్లో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము. ఈ సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు బ్రతుకుతాము అనేటువంటి నమ్మకం కూడా కోల్పోయారు. 8వ వచనం. సహోదరులారా, ఆశలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుము అను నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించి అత్యధిక భారం వల్ల కృంగిపోతుమి. మరియు మృతులను లేపు దేవుని ఎందే కానీ మా ఎందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగను. ఇక్కడ ఏమన్నాడు అంటే ఇక చనిపోతాం అనేంత పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక నమ్మకం లేదు, అయిపోయినంత అంత శ్రమలోకి వెళ్ళిపోయారు. అంత శ్రమలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమర్థమైందంటే ఇంకా మరణ పంచుల్లోకి వెళ్ళలేదు. చూసావా, అవి కూడా శ్రమలే. వీళ్ళు శ్రమలు ఎక్కడి దాకా వెళ్ళారు? మరణం దాకా వెళ్ళారు. ఇక వీళ్ళ మీద నమ్మకం లేదు, వీళ్ళు చేసేది ఏమీ లేదు, దేవుడి నమ్మకం మాత్రం పెట్టుకున్నారు. అంత దూరం వెళ్ళారు వీళ్ళు. కానీ మరణం దాకా వెళ్లకుండా కూడా శ్రమలు ఉంటాయి ఈ మధ్యలో. ఇంత దూరం మేము వెళ్ళి శ్రమపడ్డాం కదా. ఇది ఎలా ఉపయోగపడిందంటే శ్రమలో ఉన్న వారిని ఓదార్చడానికి, అలా వారికి ఆదరణ ఇవ్వడానికి మాకు పనికి వచ్చింది ఈ శ్రమ. పాయింట్ అర్థమవుతుందా? శ్రమ ఓర్పును పుట్టిస్తుంది, ఓర్పు పరీక్షను పుట్టిస్తుంది, పరీక్ష నిరీక్షణను పుట్టిస్తుంది. ఈరోజు శ్రమలు వద్దు అనుకుంటున్న క్రైస్తవ్యం. క్రీస్తు నమ్ముకుంటే శ్రమలు పోతాయి కదా, అంటే మనకి ఓర్పు వద్దనమాట. ఓర్పు దేనికి? వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలి? ఓర్పు కావాలి. ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు? ఓర్పుని లేకుండా చేసేస్తున్నారు. ఇక వాగ్దానం ఎప్పుడు వస్తుంది? మన జీవితంలోకి రాదు. శ్రమ పోతే ఓర్పు రాదు. శ్రమ పోతే ఓర్పు రాదు. శ్రమల్లో నుంచి పుట్టింది క్రైస్తవ్యం. క్రీస్తు శ్రమ పడితే వచ్చింది క్రైస్తవ్యం. శ్రమ లేకపోతే తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు, అయినను ఒకవేళ తొలగించని తొలగించేస్తుంటే క్రీస్తుని ఆరాధించడానికి ఒక్క పాయింట్ కూడా లేదు మన దగ్గర. ఏ పాయింట్తో ఆరాధిస్తారు చెప్పండి? క్రీస్తుని నేను ఆరాధించాలి అంటే ప్రభువా 5 రొట్టెలు 2 చేపలు అంటే నాకేం పెట్టలేదే. మనకు పెట్టాడా? మనకు పెట్టలేదు.
ప్రభువా గుడ్డోడు కళ్ళు ఇచ్చావంటే నాకేమీ ఇవ్వలేదు, నాకు అవసరం కూడా లేదు. ప్రభువా కుంటోడు కాలు ఇచ్చావంటే నాకేమీ ఇవ్వలేదు, మనకేమీ ఇవ్వలేదు. క్రీస్తుని నేను ఆరాధించడానికి సింగిల్ పాయింట్ కూడా లేదు సువార్తల్లో. సిలువను తీసేస్తే, శ్రమను తీసేస్తే, ఆ శ్రమను పెట్టినప్పుడే జీవితాంతం క్రీస్తుని ఆరాధించడానికి నాకు హేతు కలిగింది. ప్రభువా ఇంత గొప్ప దేవుడివే, ఇన్ని చేయగలిగిన దేవుడివే, నా కోసం సిలువలో వేలాడావు, శ్రమను అనుభవించావు. జీవితాంతం ఆరాధించిన ఆ ఆరాధన అలా కొనసాగుతూనే ఉంటుంది తప్ప అది అయిపోదు. క్రీస్తు శ్రమ పడకపోతే మనం ఆరాధించడానికి హేతువే లేదు, ఆయన నమ్మడానికి హేతువే లేదు. ఆ శ్రమను తీసేస్తే, ఆయన కుమారుడై ఉండి శ్రమ ద్వారా విధేయత నేర్చుకునేను హెబ్రీ గ్రంథకర్త అంటాడు. ఆయన కుమారుడై ఉండి కూడా శ్రమ పడడం ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఆయన తన కుమారుని శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేశాడంట. కంప్లీట్ పర్సన్ ఎప్పుడవుతాడు చెప్పండి? ఒక పిల్లాడు పుట్టగానే అలా టపి నడుస్తూ వస్తాడా? లేకపోతే ఫస్ట్ పెద్ద టాస్క్ ఏంటి, కొన్ని నెలలకి బోర్లు తిరుక్కోవాలి కదా, అది పెద్ద టాస్క్. ఆడికి బోర్లు తిరుక్కోవడం అనేది. ఆ తర్వాత మోకాల మీదకి రావాలి, ఆ తర్వాత దేకాలి, ఆ తర్వాత వీటిని పట్టుకోవాలి, ఆ తర్వాత తప్పటడుగులు అంటారు, కింద పడాలి లేవాలి కదా, తర్వాత కదా నడిచేది. అవునా కదా? శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయడం అంటే పడతాయి. అంటే అలా నడుచుకుంటూ పోతున్నా, పరిగెత్తు పోతున్నట్టే కాదు. కంప్లీట్ నడక ఎప్పుడు వస్తుంది? తప్పటడుగుల తర్వాత. అంతేనా? అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుదేనని అడిగి శ్రమల యందును అతిశయపడదాము, శ్రమల్లో అతిశయపడదాము అన్నది బైబిల్ చెప్పింది. శ్రమలు లేకుండా చేస్తామంటున్నది నేటి క్రైస్తవ్యం. శ్రమల ద్వారానే మనం సంపూర్ణమవుతాం, శ్రమల ద్వారానే సంపూర్ణమవుతాం. దాన్ని బైపాస్ చేస్తే సంపూర్ణత్వం లేదు. ఎక్కడ ఒక చిన్న సందర్భం చదివాను నేను. ఒక వ్యక్తి అలా ఫారెస్ట్లో వెళ్తూ ఉంటే ఒక చెట్టు మీద కొక్కును కనిపించిందంట. కొక్కును అంటే తెలుసా? పట్టు పురుగు గూడు ఉంటుంది, పట్టుకాయ అంటారే, పట్టు పురుగు గూడు ఉంటుంది, తెల్లగా అంత ఉంటుంది. ఆ కొక్కును కనిపించిందంట. వెంటనే వీడికి చిన్నప్పుడు నేర్చుకున్న పాఠం గుర్తొచ్చి, ఈ లోపల అది ఉంటుంది, ఇది ఈ పట్టు పురుగు ఉంటుంది, ఈ గొంగలి పురుగు అది ఉంటుంది కదా, పీప ఉంటుంది కదా, అది కనిపించింది. దాన్ని తీసుకొచ్చుకున్నాడు. చూద్దాం గొంగలి పురుగు ఎలా సీతాకోచిలుగా మారుతుందో, దగ్గర లైవ్ ఎక్స్పీరియన్స్ అవుదామని పట్టుకొచ్చుకున్నాడు దాన్ని. ఆ గూడును పట్టుకొచ్చుకొని టేబుల్ మీద పెట్టాడు. రోజు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒకానొక రోజు ఒక చిన్న ఓపెనింగ్ కనిపించింది దానికి. ఆ గూడు లోపల నుంచి చిన్న ఓపెనింగ్ కనిపించింది సన్నగా. ఆ లోపల నుంచి దాని తల బయట పెట్టి చాలా కష్టపడుతుంది ఆ హోల్ని పెద్ద చేయడానికి. దానివల్ల కావట్లే, కొంచెం బయటకు వచ్చింది. ఎంత తిరుగుతుందో, ఒకరోజు 2 రోజులు తిరుగుతూనే ఉంది, అది బయటకు రావట్లే. పాపం జాలి అనిపించింది. అయ్యో పాపం, ఇంత చిన్నదానికి ఇంత పెద్ద దాన్ని ఓపెన్ చేయడం చేత కావట్లేదని వెళ్ళి కత్తిరి తీసుకొచ్చి కత్తిరించాడు. లోపల సీతాకోచిలక లేదు, బొచ్చు లేని గొంగలి పురుగు. బొచ్చు కూడా ఉడిపోయి ఉన్నది. అది బొచ్చు ఉన్నప్పుడే ఒకలాగా ఉంటుంది, అది బొచ్చు పోతే ఇంకా దరిద్రంగా చూడడానికి. అలా చూస్తున్నాడు, ఎంతసేపటికి ఎగరట్లేదు, అసహ్యంగా ఉంది చూడడానికి, ఇంకా పాకుతూ ఉంది. ఫ్రెండ్ చెప్పాడు, ఒరే ఈ విధంగా దొరికింది నాకు ఒక గొంగలి పురుగుది, తీసుకొచ్చి ఈ విధంగా చేశానంటే చెప్పాడు, ఒరే ఆ చిన్న రంధ్రంలోంచి దానికంతటికి అది బయటికి రావడానికి ఎంత ప్రయాసపడుతుందో, ఆ ప్రయాసలో ఏం జరుగుతుందంటే దాని బాడీ లోపలికి ఉండేటువంటి రెక్కలు ఉంటాయి, ఆ రెక్కల్లోనికి ఆ బ్లడ్ లాంటిది ఏదైతే ఉంటుందో అది లోపలికి వెళ్ళి ఆ ఫోర్స్కి ఆ రెక్కలు 2 ఓపెన్ అవుతాయి. లోపల ఉంటాయి రెక్కలు, బయట ఉండవు, లోపలికి ఉంటాయి. అక్కడి నుంచి తన్నాలి అంటే, ఆ ఫోర్స్ కావాలంటే ఇది పెనుగులాడి అప్పుడు ఆ రెక్కలు వస్తాయి, అప్పుడు అది ఎగురుతుంది. ఇది ఇప్పుడు గొంగలి పురుగు కాదు, సీతాకోచిలుక కాదు, ఏంటిది ఇంతకీ?
ఏమో బొచ్చుంటే సీతాకోచిలక గొంగళ పురుగు అంటాం, రెక్కలు ఉంటే సీతాకోచిలక అంటాం. దీనికి ఏది లేకపోయే, రెక్కలు లేకపోయే, బొచ్చు లేకపోయే. ప్రస్తుత క్రైస్తవం పరిస్థితి అదే. మనకు సుఖాలు లేకపోయి, శ్రమలు లేకపోయి. ఎవరు మన ఇంతకి ఏమో వాళ్ళు చెప్తున్నట్టుగా సుఖాలు రాకపోయాయి, కష్టాలు పోకపోయాయి. ఇంతకు ఏంటి మనం? బొచ్చులేని గొంగళ పురుగులమే కదా. శ్రమలో అతిశయపడదాం అన్నది బైబిల్ చెప్పింది. ఎందుకంటే శ్రమ మనల్ని సంపూర్ణంగా చేస్తుంది. దాన్ని దాటకపోతే ఆ ఎక్స్పీరియన్స్ నీకు రాదు. అబ్రహాముకి అంత ఓపిక ఎలా వచ్చిందంటే పాపం పడ్డాయి దెబ్బలు, అందుకు వచ్చింది ఓపిక. వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు అంటే అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందంటే పడ్డాయి దెబ్బలు పడ్డాయి, అందుకు ఓపిక వచ్చింది. ఒకవేళ హాగర్ విషయంలో దేవుడు సైలెంట్గా ఉంటే కనుక ఇంకో హాగర్ని పెళ్లి చేసుకోండు, ఈవిడు కాదేమో అని చేసుకుంటాడా? ఎప్పుడైతే హాగర్ విషయంలో బిడ్డ పుట్టాడో, ఇంట్లో పెద్ద గొడవ జరిగిందో, వద్దు ఈవిడు ఇద్దరితో కష్టంగా ఉంది, ఇక మూడో వాడి దగ్గరికి వెళ్ళాడు అనుకో, ఏమైపోతుంది? అంతే. ఓపిక అక్కడి నుంచి వస్తుంది, శ్రమలో నుంచి ఓపిక వస్తుంది. కాబట్టి శ్రమలో ఏం చేయాలి? అతిశయపడాలి. ఏమని అతిశయపడాలి? ఈ ఓర్పు అనేది, లేకపోతే ఈ శ్రమ అనేది నాకంటే తక్కువ శ్రమల్లో ఉన్న వారిని ఓదార్చడానికి దేవుడు నాకు ఇచ్చాడు, అది దాని అర్థం. అందుకు కొంతమందిని శ్రమల ద్వారా తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే వెనకాల వచ్చే వాళ్ళకి టీచ్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి. శ్రమలు లేకపోతే క్రైస్తవ్యం అర్థం కాదు. శ్రమలు లేకపోతే క్రైస్తవం అర్థం కాదు. నవ్వుట కంటే ఏడ్చుట మేలు, ఏలైనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. నవ్వామనుకో ఆలోచన ఉండదు, నవ్వడానికి ఆలోచన అక్కర్లే, నవ్వించడానికి ఆలోచన అక్కర్లే, ఏడిపించడానికి ఆలోచన కావాలి. వాళ్ళు డీప్గా ఆలోచించాలి అంటే ఆలోచన కావాలి, మనకి తెలివి ఉండాలి. అదే విషయం. మరియు దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినములైన వాడైన ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాం కుమారుడు ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. అప్పుడు శారమ్మంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగజేశాడు. ఒకవేళ అబ్రహామును పిలిచినప్పుడే ఒక బిడ్డనిచ్చుంటే అప్పుడు కూడా శారమ్మ నవ్వేది. ఆ నవ్వులో ఉండేటువంటి ఆ తారాస్థాయికి, ఆ ఆనందానికి ఇప్పుడు నవ్వేదానికి తేడా ఉందా? ఏంటి తేడా? వచ్చినప్పుడే ఇచ్చుంటే కనుక నార్మల్గా ఉండేది ఆ నవ్వు, పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు అక్కడ. ఏమంటే కొంచెం ఆలస్యం, దేవుని దగ్గరికి వచ్చేమి ఇచ్చాడు. కానీ ఈ 100 ఇయర్స్లో ఇచ్చాడు కదా, ఇప్పుడు వచ్చే నవ్వు అన్నది ఇంకా మ్యాచ్ అవ్వదు ఎవరితోనూ. ఎవరు అలా నవ్వలేరు. అది యునీక్ అంతే. అది శారమ్మకి మాత్రమే తెలుసు, అబ్రహాంకి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు అసలు. అంత ఓపిక తర్వాత వచ్చే నవ్వు ఉంటుంది చూసావా, అంత విశ్వాసం తర్వాత వచ్చే నవ్వు ఉంటుంది చూసావా, అది మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే అది మ్యాచ్ అవ్వాలంటే 26 సంవత్సరాలు ఎదురు చూసినవాడికి అర్థమవుతుంది అది. వీరు 25 ఎదురు చూశారు కదా, 26 అర్థమవుతుంది అది. అలాంటి చరిత్ర లేదు. శారమ్మ నవ్వు యునీక్, ప్రత్యేకం అంతే చరిత్రలో. అబ్రహాం నవ్వు యునీక్ అంతే, ప్రత్యేకం, దాన్ని అద్భుతం అంటాం. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. అబ్రహాం ఏదైనా పిలిచానుకో శారమ్మ ఏం చేస్తుందంటే ఇస్సాక్కి స్తన్యం ఇస్తుంది, పాలు ఇస్తుంది అని ఎవరు చెప్తారు? ఎలాగుంటుంది ఆ మాట విన్నప్పుడు? అబ్రహాంకి ఎలాగుంటుంది, చెప్పేవాడికి ఎలాగుంటుంది? ఈ వయసులో స్తన్యం ఇవ్వడం ఏంటి? మిరాకిల్. ఇంతవరకు 25 సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేరింది. ప్రామిస్ ఫుల్ఫిల్డ్. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ప్రామిస్ అయితే ఫుల్ఫిల్ అయింది. కానీ ఇంట్లో ఎవరున్నారు? ఇంట్లో ఇష్మాయిల్ ఉన్నాడా? హాగర్ ఉందా?
ఈవిడ గర్భవతి అయినప్పుడే యజమానురాలని నీచమైన దానిగా భావించి నానా హింసలు పెట్టింది. ఇప్పుడు ఆవిడకు కూడా కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టేదాకా వద్దులే. ఒకవేళ శారమ్మకి నేను కన్సీవ్ అయ్యాను అని తెలిసిన రోజు ఎలాంటి లుక్ ఇచ్చి ఉంటుంది హాగర్కి? ఎలాంటి లుక్ ఇచ్చి ఉంటుంది? ఆ రోజు ఎలా బిహేవ్ చేసి ఉంటుంది? దీంట్లో WWFలో హెల్ ఇన్ ఎ సెల్ అని ఒకటి వస్తుంది. హెల్ ఇన్ ఎ సెల్ అని తెలుసా? అదొక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇద్దరు లోపలేసి బయట లాకేస్తారు, కొట్టుకొని చచ్చిపోవాలి, ఎవరో ఒకరు బతకారు అంతే. హెల్ ఇన్ ఎ సెల్ అని ఇక బ్లడ్ కారుతుంది, అంతా ఫేక్లేండి. మొత్తానికి అది కాన్సెప్ట్ హెల్ ఇన్ ఎ సెల్ అని, అంతేనా? ఎప్పుడైతే అది కన్సీవ్ అయిందని తెలిసిందో హెల్ ఇన్ ఎ సెల్లేనా ఇంట్లో? ఇంకేమైనా ఉంటుందా? మీకు అర్థం కాలేదు కదా నేను చెప్పింది. గట్టిగా ఊపితే ఒకలాగా చూస్తారని కదా మీ బాధ అంతా. 8వ వచనం చూడండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు ఆయన పాలు విడిచేటప్పటికి. బహుశా అన్నప్రాసన అనుకుంటా ఆ రోజు. అదేనా? పాలు విడిచిన రోజు అంటే అన్నప్రాసనేనా? ఆ రోజు అబ్రహాం పెద్ద పార్టీ చేశాడంట. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అంత పార్టీలో యాక్చువల్లీ అన్న పెద్దోడు, ఇష్మాయేలు పెద్దోడు, తమ్ముడిని ఎంత ముద్దుగా చూసుకోవాలి. మామూలుగా 2 పిల్లలు అనుకో ఒక ఇంట్లో, చిన్న పిల్లాడికి ఏదైనా ఫంక్షన్ చేస్తున్నాను అనుకో, పెద్ద కొడుకు ఉంటాడు కదా, మనం వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతాం? ఎరా నేను డబ్బు ఇస్తాను, నీ తమ్ముడు నాకు ఇస్తావా అని అంటాం, అంతేనా? లేకపోతే నీకు పలానా ఇస్తా, చెల్లిని నాకు ఇస్తావా అని అంటాం. అప్పుడు వాడేమనాలి? ఏడవాల, మమ్మీ చూడు ఏమంటున్నాడు, చెల్లిని తీసుకుంటాడంట, తమ్ముడిని తీసుకుంటాడంట అంటే అప్పుడు తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? అప్పుడు తల్లిదండ్రులు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. మేము లేకున్నా పర్లేదు, వీడికి తమ్ముడు అంటే చాలా ఇష్టం, చెల్లి అంటే చాలా ఇష్టం, వీడు చూసుకుంటాడు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా కాకుండా వరే నీకు కురుకురే ఇస్తాను, నీ చెల్లెల్ని అంటే సరే ఇవ్వు అన్నాడు అనుకో, అంతే. ఇక ఆ తల్లిదండ్రుల లోపల ఆ రోజు పట్టుకుంటుంది, ఎవరినైనా వీడు దేనికైనా కురుకురేకే అమ్మేశాడంటే వీడు, రేపు పరిస్థితి ఏంటి? ఒకవేళ ఎవరైనా వచ్చి అలా ఎత్తుకుంటే ఏడవాలే, నా తమ్ముడు నాకు ఇవ్వని. ఇది ఎగ్జాక్ట్గా జరిగేది సమాజంలో. కానీ ఇక్కడ అన్న వీడు పెద్దోడు ఇష్మాయేలు పాలు విడిచిన రోజు పాలు విడిచినోడిని పరిహాసం చేస్తున్నాడంట. ఏమని పరిహాసం చేస్తుంటాడు? అసలు ఏ రిలేషన్ ఇది? ఎందుకు పరిహాసం చేశాడంటే ఫ్యామిలీ అలా ఉంది, వేరే ఆప్షన్ లేదు అక్కడ. ఎందుకంటే వీళ్ళిద్దరు తల్లులు కొట్టుకుంటున్నారు కదా, వీళ్ళిద్దరు తల్లులు ఒకరినొకరు పరిహాసం చేసుకోవడం, ఒకరినొకరు ఎత్తిపొడుచుకోవడం, ఒకరినొకరు నీచిగా మాట్లాడుకోవడం చేస్తున్నారు ఒకరినొకరు. అదే నేర్చుకున్నాడు అబ్బాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి పడింది. ముందు ఇద్దరు తల్లులకుండే గొడవ, పరిహాసం అనేది. ఇప్పుడు బిడ్డలుగా స్టార్ట్ అయింది. ఇది నీతిమంతుని కుటుంబం, నీతిమంతులుగా తండ్రి కుటుంబం. ఇప్పుడు ఈయన ఎవరి వైపు జడ్జిమెంట్ ఇవ్వాలి చెప్పండి? మీ ఎదురుగా ఒక గొడ్డలి, ఒక తుపాకీ, ఒక ఉరితాడు పెట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఏం సెలెక్ట్ చేసుకుంటారు మీరు? ఒక గొడ్డలి, ఒక తుపాకీ, ఒకటి ఉరితాడు, ఏది బాగుంటుంది చెప్పండి? ఏది తీసుకున్నా ప్రాణం పోవడమే కదా, ఏది తీసుకోలేము. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? ఎవరికి న్యాయం చెప్పాలి? శారం వైపు వచ్చాడు అనుకో, ఆవిడ కూడా భార్యే, ఆ అబ్బాయి కూడా కొడుకే. ఇటువైపు వచ్చాడు అనుకో, ఈవిడ భార్యే, ఈయన కొడుకే. లేదు మన ఇద్దరం కలిసి ఉందామంటే ఒప్పుకుంటారా? 10 తలలైనా కలుస్తాయంట, కానీ 2 కొప్పులు కలవంట. కలుస్తాయా? కలవు. కలిస్తే 3వ ప్రపంచ యుద్ధమే.
ఒకవేళ అలాంటి వాళ్ళు ఎక్కడైనా కలిస్తే చూడాలన్న ఆశ. అది అబ్రహాం విషయంలోనే జరగలే. అబ్రహాం టీచ్ చేస్తాడు కదా, చెప్తాడు కదా ఇతను కూర్చోబెట్టి. అబ్రహాం తన తరువాత వచ్చే సంతానానికి నీతి న్యాయాలు బోధిస్తాడు కాబట్టి నేను ఈ విషయాన్ని ఎలా మరుగు చేయాలని చెప్తాడు. తర్వాత వచ్చే తరాలన్నింటికి చెప్పాడు, కానీ ఈ 2 కొప్పులు చెప్పలేకపోయాడు, చెప్పలేడు కూడా. ఎందుకు ఇలా అయింది ఫ్యామిలీ? దేవుని వాగ్దానంలో వేలు పెట్టరు వచ్చి దేవుడి హెల్ప్ చేద్దాం అనుకున్నారు, ఇంకేదో అయింది. దేవుడు వాగ్దానంలో వేలు పెట్టకూడదు, జస్ట్ అలా వెళ్ళిపోవాలి, అదంతే. తొమ్మిదవ వచనం, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. శారమ్మ ఏం చేస్తుంది? ఈ దాసి కుమారుడు సరే పరిహాసం చేశాడు, దానికి ఏం చేయాలి శారమ్మ? 2 తగిలించాలి, లేకపోతే 2 రోజులు అలగాలి, లేకపోతే కొంచెం దూరంగా పెట్టాలి కదా. కానీ ఈవిడ తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఈ దాసి కుమారుడు నా కుమారుడితో వారసుడై ఉండడు. ఎందుకు ఉండడు? అసలు వీడికంటే ముందు పుట్టింది ఈ వ్యక్తి కదా. ధర్మశాస్త్ర ప్రకారం లేదా అంతకంటే ముందున్న చట్టం ప్రకారం మొదట పుట్టిన వాడికి 2 ఆస్తి రావాలి. ఆస్తిని 3 భాగాలు చేయాలి. 2 కొడుకులు ఉంటే ఎన్ని భాగాలు చేయాలి? 2 కొడుకులు ఉన్నప్పుడు ఆస్తిని 3 భాగాలు చేయాలి. 3 ఉన్నప్పుడు 4 భాగాలు చేయాలి. 5 మంది ఉన్నప్పుడు 6 భాగాలు చేయాలి. ఎందుకని 2 భాగాలు మొదటివాడికి ఇవ్వాలి, తర్వాత ఒక్కొక్కడికి ఒక్కొక్కటి వస్తుంది. ఇప్పుడు 2 ఉన్నారు, మొదటి పుట్టింది ఇష్మాయేలు. ఇప్పుడు ఆస్తి 3 భాగాలు చేస్తే 2 ఇష్మాయేలు పోవాలి, 1 వంతు మాత్రమే ఇస్సాకు రావాలి. కానీ మన శారమ్మ న్యాయం ఏంటంటే అసలు చిల్లిగా కూడా ఇవ్వదంట, వాడికి చిల్లిగా కూడా ఇవ్వదంట. నా కొడుకుతో అసలు సమానమే కాదు, అసలు ఇస్సాకే ఇష్మాయేలుతో సమానం కాదు. ఎందుకింత పక్షపాతం, అన్యాయం? ఎందుకనే కాన్సిక్వెన్సెస్ అంటారు వీటిని, పర్యవసానాలు. న్యాయం తప్పి ప్రవర్తించాలి, లేకపోతే తను ఇక్కడే ఉంటుంది. సరే ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి? ఇంటిలో అయితే ఉండరు, కానీ ఆస్తి మాత్రం ఎక్కువ ఇవ్వాలి, ఇది ధర్మం, మన సంస్కృతి అని చెప్పాలి కదా. చెప్పలే, అబ్రహాం కూడా చెప్పలే. వీళ్ళిద్దరు కలిసి హాగర్ నన్ను ఏం చేశారు చూడండి. 11వ వచనం, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసను. ఎంత కూలిపోయాడంటే కొలాప్స్ అయిపోయాడు. ఎందుకని ఇక్కడ అన్నేం జరుగుతుంది? ఎవరికి? పెద్ద కొడుక్కి. శారమ్మకి ఆ కొడుకు అంటే నచ్చకపోవచ్చు, హాగర్కి ఈ కొడుకు అంటే నచ్చకపోవచ్చు, కానీ కామన్గా ఈయన తండ్రి. ఎవరికి అన్యాయం జరిగినా ఈయన పోతాడు, ఈయన బాధపడాలి. కాబట్టి దేవుని ప్రణాళికలో వేలు పెడితే పెయిన్ అన్నది కంపల్సరీ. పెయిన్ ఖచ్చితంగా ఉంటుంది, మిస్ అవ్వదు. లేదనుకో పెయిన్ ఇంకొకసారి పెడతాం వేలు కదా. ఆ కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలుగజేసను. 100 ఇయర్స్లో ఆయన పడుతున్న బాధ, 100 కాదు, అప్పటికి ఇంకా 2-3 సంవత్సరాలు జరిగి ఉంటాయి పావులు మానాలి అంటే. ఆ వయసులో ఆయన అంత పెయిన్ ఫీల్ అవుతున్నాడు, అంత బాధ ఫీల్ అవుతున్నాడు. అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. దేవుడు న్యాయస్తుడా అన్యాయస్తుడా? అక్కడ న్యాయంగా తీర్పు తీర్చాడా అన్యాయంగా తీర్పు తీర్చాడా? చెప్పండి, న్యాయంగా తీర్పు తీర్చాడా అన్యాయంగా తీర్పు తీర్చాడా? న్యాయంగా తీర్చాడా? నువ్వు శారా మాట విను అని చెప్పాడు. మరి హాగరు భార్యే ఇష్మాయిలు కొడుకే, శారా మాట వింటే వీళ్ళిద్దరిని వెళ్ళగొట్టాలి, ఇస్సాకుతో సమాన వారసుడు కాడు. మరి అది అన్యాయం కదా. దేవుడు ఏం చెప్పాలి? నువ్వు ఇక్కడ శారమ్మ మాట వినొద్దు, శారమ్మ చాదస్తపు తీర్పు తీరుస్తుంది అని చెప్పాలి. కానీ చెప్పలే, ఆయన వెళ్ళగొట్టమన్నాడు. దీన్ని చూపించి చాలామంది అంటారు దేవుడు అన్యాయస్తుడు, ఆయన పక్షపాతంతో
ఎంతసేపు నా అబ్రహాముకి శారమ్మకి ఫేవర్ చేస్తాడు అని మాట్లాడతారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కాదు. ఏం చేశాడు చూసిన తర్వాత 13, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతనిని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. ఇంటిలో నుంచి వాళ్ళని వెళ్ళగొట్టబడిన వారిని ఇంకో జనంగా చేసే బాధ్యత నాది. వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టు, ఆ వెళ్ళగొట్టబడిన వాళ్ళని ఒక జనంగా చేస్తాను. ఇస్సాకు ఒక జనంగా ఎలా మారుతాడో ఇష్మాయిల్ కూడా ఒక జనంగా మారుతాడు. చెప్పండి, భూమి మీద ఇష్మాయిల్ ఎక్కువ ఉన్నారా, ఇస్రాయేలీలు ఎక్కువ ఉన్నారా? దేవుడు అన్యాయస్తుడా? అమ్మో, ఎంత న్యాయం కదా ఆయనకి. 56 అరబ్ కంట్రీస్ కదా, గల్ఫ్ అరబ్ కంట్రీస్ 56 ఇస్లామిక్ నేషన్స్, 52 or 56 ఇస్లామిక్ నేషన్స్ ఉన్నాయి. ఇస్రాయిల్ ఎంత దేశంలో ఉన్నారు? చిన్న అగ్గిపెట్టు లాంటి ఒక దేశం ఉంటుంది. ఆ మొత్తం చుట్టూ ఇస్లామిక్ నేషన్స్తో చూసుకుంటే అంత ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. వాగ్దాన పుత్రుడైతే ఇస్సాకే తప్ప భూమిని స్వతంత్రించుకుంది ఇష్మాయేలీలు. 12 మంది కొడుకులు పుట్టారు. 12 మంది కొడుకులను రాజులు చేశాడు. అన్యాయపు తీర్పు తీర్చింది శారమ్మ, దేవుడు కాదు. దేవుడికి పక్షపాతం ఉండదు. నువ్వు ప్రార్థన చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినా దరిద్రంగా ఉన్నావు అనుకో, నీ బిజినెస్ డౌన్ అవుతుంది. ఆడు ప్రార్థన చేసుకోకుండా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసినా ఆడ బిజినెస్ డెవలప్ అవుతుంది. ఆయన అన్యాయస్తుడు కాదు, ఎవడికి ప్రతిఫలం వాడికి ఇస్తాడు. అదేంటి ప్రభువా, నేను చర్చికి వెళ్తా కదా అంటే దాంతోపాటు చాలా దగ్గరికి వెళ్తావు కదా నువ్వు. దేవుడు ఎవరిని అసలు పక్షపాతి ధోరణితో చూడ్డు. ఆయన పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు. సమయల గ్రంథంలో రాయబడుతుంది, ఆయన నరుని ముఖమును అంటే ముఖాన్ని చూడ్డంట, మరేం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు నేను ఎంత పరిచయం చేస్తున్నా కదా, రేపు చనిపోయిన తర్వాత నా ముఖాన్ని చూసి తర్వాత హృదయాన్ని చూస్తాడు అనుకో, నాకు ధైర్యం ఉంటుంది, గుర్తుపట్టేళ్ళే అని. అసలు అది చూడ్డంట, ముఖాన్ని చూడ్డంట, నేరుగా హృదయాన్ని చూస్తాడు. అంటే మనం చేసిన పనులు ఏవి పనికిరావు, చెల్లవు. అంటే చాలా డేంజర్లో ఉన్నాం మనం ప్రమాదంలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని క్యారెక్టరు. మన దేవుని క్యారెక్టర్ కనుక ముఖాన్ని చూసే క్యారెక్టర్ అయి ఉంటే, ఫస్ట్ ముఖాన్ని చూసి ఓహో నువ్వా అంటే కనుక నేను ఎస్కేప్ 50% పాస్ అయిపోతాను, 50% మేనేజ్ చేసుకుంటాను. కానీ ఆయన అసలు ముఖాన్ని చూడ్డాడు, నేరుగా హృదయాన్ని చూస్తాడు. ఎవరి హృదయం తెలీదు, తీర్పు అయిపోతుంది. మనం 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తాం కదా, రాసినప్పుడు అక్కడికి వెళ్తాయి పైకి, వాళ్ళకి ఇస్తారు కరెక్షన్ చేసే వాళ్ళకి. ఎలా ఇస్తారు? పైన హాల్ టికెట్ని ఆ నంబర్ని ఇలా చింపి దీనికి ఒక నంబర్ దానికి ఒక నంబర్ వేసి దాన్ని ఇస్తారు. వాడి సొంత కొడుకు పేపర్ అయినా సరే, వాడు సొంత బామర్ది అయినా సరే వాడికి తెలియదు ఎవరిదో అది. తప్పు ఉంటే తప్పు కొట్టాలి, రైట్ ఉంటే రైట్ కొట్టాలి. అదే హాల్ టికెట్ అతికించి ఆ నంబర్ అతికించి ఇచ్చారనుకో, పెద్ద మనసు చేసుకొని వీడు మనూరుడే, మన ప్రాంతమే, మనోడే అని కొడతారు. మనకే ఇన్ని తెలివితేటలుంటే దేవుడు ఆయన నరుని ముఖాన్ని లక్ష్య పెట్టని వాడు. కాబట్టి ఆయన ఈరోజు మనం భూమి మీద చూస్తే ఇస్లామిక్ నేషన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఇజ్రాయెల్ తక్కువ ఉన్నారు. ఇజ్రాయెల్ను లెక్క పెట్టచ్చు ఎంతమంది ఉన్నారని. అందుకనే ఇజ్రాయెల్ దేశంలో ఒక్కరిని కనుక చంపామనుకో, ఒక్క యూదుని కనుక చంపామనుకో, ఆ రిటాలియేషన్ అన్నది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మన ఇండియా మీద ఏదైనా దాడి జరిగిందనుకో, ఒక 50 మంది లేచిపోయారనుకో, మనం ఏం చేస్తాం? అక్కడ ఉన్నటువంటి ఆ దౌత్యవేత్తతో మాట్లాడి చర్చలు జరిగి 1 సంవత్సరం తర్వాత ఇద్దరు అగ్రిమెంట్కి వస్తారనమాట. కానీ ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి ఒక్క యూదుని చంపామనుకో, నెక్స్ట్ సెకండే పడి ఉంటుంది మిసైల్ వచ్చి. ఎందుకని? వాళ్ళ నంబర్ లిమిటెడ్. ప్రతి నంబర్ని వాళ్ళు కాపాడుకోవాలి, ప్రతి వ్యక్తిని కాపాడుకోవాలి. మనం పొట్టలో చెదులున్నట్టు ఉంటాం కదా. అతి త్వరలో చైనాను కూడా బీట్ చేసేదానికి దూసుకెళ్తున్నాం కదా. కాబట్టి మనకి 50 మంది పోయినా 500 మంది పోయినా సరే, అంటే లెక్కలేదని చెప్పం కానీ అవి అలా ఉంటాయి. నంబర్ ఎక్కువ ఉంది మనకి ఇక్కడ.
కానీ ఇజ్రాయెల్ విషయంలో మీరు చూడండి, ఒక్క నంబర్ లెస్ అయితే కనుక అసలు వదలరు వాళ్ళు. మొన్న ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి జరిగితే ఒక మాట చెప్పాడు నెతన్యాహు. ఏం చెప్పాడు? మీరు పట్టించుకోలే, మీకు కూడా తగిన మూల్యం ఉంటుంది. ఏది? ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి కూడా. వాళ్ళని మేము ఎటు పట్టుకుంటాం, మీకు కూడా బుద్ధి చెప్తాం. అంత కేర్ తీసుకుంటారు ఎక్కడున్నా సరే. మన ఏపీలో ఉన్నారు యూదులు, ఏపీలో ఉన్నారు, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటాయి, సమాజ మందిరాలు ఉంటాయి. వీళ్ళకి ఇజ్రాయెల్తో లింక్ ఉంటుంది తెలుసా మీకు? వాళ్ళు మాట్లాడతారు ఎలా ఉన్నారు మీరు అని. తేడా వచ్చిందో తోలు తీసేస్తారు వాళ్ళు. ఇక్కడ ఒక్కరిని గెలిగినా సరే అక్కడ రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ నంబర్ లిమిటెడ్. ఒక్కటి మిస్ అయినా వాళ్ళు దాన్ని బ్యాక్ తెచ్చుకునే దానికి ప్రయత్నం చేస్తారు. దానికి రిటాలియేషన్ అంత గట్టిగా ఇస్తారు. అందుకనే భయం ఇజ్రాయెల్ అంటే. కానీ ఇస్లామిక్ నేషన్స్ మీరు చూస్తే నంబర్ చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది నంబరు. అంటే దేవుడు పక్షపాతి కాడు. ఇస్సాకు ద్వారా వచ్చినప్పటికీ, దేవుని వాగ్దాన ప్రజలు అయినప్పటికీ న్యాయమే. ఆ రోజు శారం ఏముంది? ఈ దాసి కుమారుడు నా కుమారుడితో సమాన వారసుడు కాడు. దేవుడు ఆమేన్ అన్నాడు. ఎప్పటికీ సమానం కాదు, అంతేనా? దేవుడు ఆమేన్ అన్నాడు, సమానం కానే కాదు. అవునా? ఇజ్రాయెల్ నంబరు ఇస్లామిక్ నంబరు సమానమే కాదు. అయిందా? అలాంటి తీర్పు తీస్తే అలాంటి పర్యవసానాలే వస్తాయి. ఆ రోజు న్యాయంగా తీర్పు తీర్చుంటే తనని సపరేట్గా పెట్టు. రెండింతలు ఎంత రావాలనో నయా పైసా కూడా తగ్గకుండా ఇవ్వు. అది న్యాయం. నిన్ను దేవుడు దీవిస్తాడు, వాళ్ళు మంచిగా వాడుకుంటే వాళ్ళని దీవిస్తాడు. నీది నువ్వు అనుభవించవచ్చు కదా. కాదంట. గొడవ మీ ఇద్దరికి. పుట్టినోడు గొడవ ఎందుకు? గొడవ మీ ఇద్దరికి. పుట్టినోడు ఏం పాపం చేశాడు? వాడి మీద పగ తీర్చుకుంటుంది శారమ్మ. ఈరోజు ఇటు అరబ్ నేషన్స్ కానీ, ఇస్లామిక్ నేషన్స్ కానీ, ఇజ్రాయెల్ కానీ ఇప్పటికీ అదే గొడవ, ఇప్పటికీ అదే పరిహాసం. వచనం 14 కదా. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగర్నుకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఉదయం కాగానే అబ్రహాం లేచి ఆహారాన్ని నీళ్ళ తిత్తిని క్యారేజ్ పెట్టాడంట, పిల్లవాడిని అప్పగించాడంట. అది ఇచ్చి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యంలో, బేర్షెబా అంటే ఎక్కడైతే అబీమెలెకుతో ఒక నిబంధన చేసుకున్నాడో ఆ ప్రాంతానికి. అంటే ఇప్పుడు వీళ్ళు బేర్షెబాలో లేరు, ఇది జరుగుతున్నప్పుడు. బేర్షెబాకు పైకి వచ్చేసారు అప్పటికే. ఇప్పుడు బేర్షెబాకి ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఎందుకంటే దారి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తాను ఎప్పుడైనా ఐగుప్తుకు వెళ్ళుంటే తను ఐగుప్తులోంచే వచ్చింది దాసిగా. కానీ ఐగుప్తుకి ఎప్పుడు వెళ్ళిన దాఖలాలు లేవు. అప్పట్లో ఇప్పుడున్నట్టుగా రోడ్లు లేవు. కాబట్టి అటు ఇటు తిరుగుతుంది, దారి తెలియట్లే పాపం. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. అలా కొంచెం దూరం వచ్చేటప్పటికి నీళ్ళు అయిపోయాయి, భోజనం అయిపోయింది. ఏమైపోయింది? పిల్లవాడు అలిసిపోతున్నాడు, నీళ్ళు లేవు, దప్పిక అంటున్నాడు. ఎక్కడిని తీసుకొస్తా? తను తీసుకొని రాలేదు. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది హాగర్ కానీ ఇస్మాయిల్ కానీ? శారమ్మ తీసుకున్న డెసిషన్ అది. ఇప్పుడు అబ్రహాం వెనక్కి వెళ్ళాడు, ప్రశాంతంగా ఉండుంటాడా? ఆయన పెట్టిన భోజనం కానీ ఆయన ఇచ్చిన నీళ్లు కానీ ఎంత దూరం వస్తాయి? అరణ్యంలో తను ఎలా సర్వైవ్ అవుతుంది? దారి దోపిడీ చేసే వాళ్ళు ఉంటారు, ఏమైపోతుంది? అంత పెయిన్ ఆయన తీసుకోవాలంటే కష్టం కదా. కానీ తప్ప దేవుడు వదిలిపెట్టమన్నాడు. అలా వెళ్ళింది. ఆ పిల్లవాడి చావును చూడలేక, అంటే చచ్చిపోవడం చూడలేక వింటివేత దూరం వెళ్ళి ఒక ఈటిని వదిలితే ఎంత దూరం వెళ్ళి పడుతుందో అలా దూరం వెళ్ళి అలా కూర్చొని చూస్తూ ఉంది, ఆ పిల్లాడు చచ్చిపోతాడా బ్రతుకుతాడా అని. ఎందుకంటే చూడలేదు, దగ్గరుండి తట్టుకోలేదు. ఆ టైంలో తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ హాగరు నిర్దోషి, తను గొడవ చేసింది నేను కాదన్ను. కానీ
తను అబ్రహాముని అడగలే నన్ను పెళ్లి చేసుకోని, అబ్రహామే వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఆవిడని అసలు చూసిందే శారమ్మ. చాలా అన్యాయం కదా ఇది. శారమ్మే చూసి, శారమ్మే సలహా ఇచ్చి అబ్రహాం వెళ్ళి పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు తనని ఎక్కడ పెట్టారు? అరణ్యంలో పెట్టారు. బహుశా దేవుడు అందుకే అంత దీవించాడేమో వాళ్ళని, ఇష్మాయేలీయుల్ని. ఎక్కువ డబ్బు వచ్చే కరెన్సీ ఎక్కడుంది? బహ్రెయిన్ కదా, బహ్రెయిన్ కదా, బహ్రెయిన్ దగ్గర ఉంది ఎక్కువ కరెన్సీ. దానికి ఆ డాలర్ అంటారా లేదా దినార్ అంటారా, ఏదో అంటారు, బహ్రెయిన్ దినార్ అంటారా దాని దగ్గర. బహుశా అంత బ్లెస్సింగ్ ఎందుకు వచ్చిందంటే అంత పెయిన్ ద్వారా వెళ్ళింది. తనకు అసలు సంబంధమే లేదు. తను మానాన్ని తను పని చేసుకుంటుంది. శారమ్మ చూసి ఆవిడని పెళ్లి చేసింది, అబ్రహాం పెళ్లి చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి మరలా ఇప్పుడు తనని ఏకాకిం చేశారు. బహుశా అందుకే ఈరోజు మొత్తం ప్రపంచాన్ని శాసిస్తుంది. అక్కడ ఆయిల్ కట్ చేశారనుకో, రాజమండ్రిలో స్కూటర్ కూడా నడవదు, ఎక్కడో అక్కడ గప్చుప్, అంతేనా? అక్కడ ఏదైనా తేడా వచ్చిందనుకో గప్చుప్. ఎక్కడున్నా మనం? 16 కదా. ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని వింటి వెత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను. ఈ సందర్భాన్ని 14 నుంచి 16 ఈ సందర్భాన్ని బ్రదర్ షెఫీ అని ఒక ఆయన ఉన్నాడు, నోరు తెరిస్తే పచ్చబద్దలు చెప్తుంటాడు కదా. ఆ వ్యక్తి అలా ట్విస్ట్ చేశాడంటే అబ్రహాము ఆ కుమారుణ్ణి హాగరు భుజం మీద పడవేసి అని చదివాడు. చూడండి అక్కడ ఏముంటుందో. ఇష్మాయేల్ని హాగరు భుజం మీద వేసాడా, లేకపోతే ఆ భోజనాన్ని నీళ్ళ తిత్తిని ఆవిడ భుజం మీద వేసాడా? పిల్లవాడిని కాదు కదా, కదా, భోజన పదార్థాలను పెట్టాడు, ఆవిడ భుజం మీద పెట్టాడు. అక్కడికే వస్తున్నా. చిన్నవాడు ఇస్సాకు. అప్పటికి ఇష్మాయేలు చిన్నోడు ఎలా అవుతాడు, పెద్దోడు అవుతాడు. అప్పటి చిన్నోడు ఎలా అవుతాడు, పెద్దోడు అవుతాడు. కానీ చిన్నవాడని రాశారు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్నోడు? అబ్రహాం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, హాగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆ పిల్లవాడు చిన్నోడు అవుతాడు. హాగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్నవాడు అవుతాడు. ఇంత పెద్ద ఉన్నా సరే చిన్నోడే అవుతాడు. కాబట్టి చిన్నవాడిని ఆ పొద దగ్గర పడవేసింది. అసలు భుజం మీద పడవేసింది అంటే చిన్నపిల్లోడేం కాదు, చాలా పెద్దోడు అని లెక్కలన్నీ గట్టి తీసుకొచ్చారు. అక్కడ రాయబడింది ఆహారాన్ని నీళ్ళని ఆవిడ భుజం మీద వేసి, పిల్లవాడిని కాదు. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అంటే ఆవిడికి పిల్లోడే, తను చూడలేదు. తను దూరంగా వెళ్ళి కూర్చొని తట్టుకోలేదు. బిడ్డ చచ్చిపోతుంటే తల్లి తట్టుకుంటుందా? తల్లిదండ్రులు తట్టుకుంటారా? అంతమించి నరకం ఉండదు కదా. తర్వాత చూడండి 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఈవిడ ఎలుగెత్తి ఏడుస్తుంటే దేవుడు ఆ చిన్నవాని మొరను, ఏంటి పరిహాసం చేసినా కూడా వింటాడా? వాగ్దాన పుత్రుడిని పరిహాసం చేసినా సరే దేవుడు మొర వింటాడా? ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడు మనసులో పెట్టుకుని అప్పుడు నువ్వు అలా చేసావు కదా అంటే కనుక ఇప్పటిదాకా ఎవరు రారు. మనం మనలాగే బిహేవ్ చేస్తాం, ఆయనలాగే బిహేవ్ చేస్తాడు. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అంటే తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం దేవుని లక్షణం. కాబట్టి ఏం చేద్దాం మనం? నెక్స్ట్ చెప్పకండి, అది ప్రోవర్బా. 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేం వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుని వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాడిని గొప్ప జనముగా చేసిదనని ఆమెతో అనెను. ఇదే మాట మీకు ఎక్కడ కనపడుతుంది? 13వ వచనం. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతనిని కూడా ఒక జనముగా చేస్తానని అబ్రహాముతో చెప్పాడు. ఆల్రెడీ దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళగొట్టేటప్పుడు ఏం చెప్పాడు? ఈ పిల్లాన్ని కూడా ఒక గొప్ప జనంగా చేస్తానని. ఇప్పుడు చెప్పు, అరణ్యంలో నీళ్ళు అయిపోతే చచ్చిపోతాడా? భోజనం అయిపోతే చచ్చిపోతాడా? ఏ సింహం వచ్చి మీద పడితే చచ్చిపోతాడా? ఎప్పుడు చచ్చిపోతాడు? చచ్చిపోతే గొప్ప జనం కాడు కదా.
ఆయన చచ్చిపోతే దేవుని వాగ్దానం నెరవేరినట్టే కదా. కాబట్టి దేవుడు ఒకసారి మాట ఇచ్చాడు అంటే నీళ్ళు అయిపోయినా బ్రతుకుతాడు అంతే, భోజనం అయిపోయినా సరే బ్రతుకుతాడు అంతే. ఎందుకని ఆయన మాట బ్రతికించాలి, వేరే ఆప్షన్ లేదు అక్కడ. ధైర్యంగా ఉండొచ్చు, నీళ్ళు అయిపోయినా చచ్చిపోడు, సహాయం ఏదో ఒక దిక్కు నుంచి వస్తుంది. ఎస్తేరు ఈ సమయం కోసమే నీవు ఈ స్థితికి రానివయ్యావో ఒకసారి జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఒకవేళ ఈ సమయంలో వెళ్ళకపోయినా యూదులకు సహాయం ఇంకో దగ్గర నుంచి వస్తుంది. నాకు తెలియదు అది, కానీ మొత్తానికి వస్తుంది. దేవుని పిల్లలకి సహాయం వస్తుంది అంతే, ఏదో ఒక దిక్కు నుంచి వస్తుంది. ఎందుకు వస్తుంది? మనల్ని బట్టి కాదు, మనం నమ్ముకున్నోడిని బట్టి, ఆయన నామాన్ని బట్టి ఇవన్నీ మనకు జరుగుతాయి. ఇది బైబిల్లో మనకు పదే పదే కనిపించేటువంటి విషయం. హాగరు తిరుగుబాటు చేసిన, ఇష్మాయిల్ పరిహాసం చేసిన ఇద్దరి మొరన దేవుడు వింటున్నాడు, వాళ్ళిద్దరిని పట్టించుకుంటున్నాడు. అబ్రహాం వదిలిపెట్టేశాడు, శారా వదిలిపెట్టేశారు. దేవుడు వదిలిపెట్టలే, దేవుడు వదలడు. కాబట్టి మనం బాధపడేది ఎప్పుడు, బాధపడాల్సింది ఎప్పుడు? మనుషులు వదిలిపెట్టినప్పుడు బాధపడ్డాం అనుకో, మనకు మించిన మూర్ఖులు ఇంకొకరు లేరు. ఎవరు వదిలిపెట్టినప్పుడు బాధపడాలి? దేవుడు వదిలిపెట్టాడు అనుకున్న క్షణంలో అప్పుడు బాధపడాలి. వదులుతాడు ఆయన? లాస్ట్ బ్రీత్ దాకా ఇలా ముక్కు దగ్గర వేలు పెట్టుకోండి, మీకు వేడిగా చల్లగా తగిలింది అనుకో, వదలలేదని అర్థం. కొంతమంది అంటూ ఉంటారు అన్నమాట, ఏమని? వదిలిపెట్టేశాడన్న దేవుడు, వదిలిపెట్టేశాడన్న దేవుడు అని. ఇలా వేలు పెట్టుకో, చల్లగా వేడిగా తగులుతుందంటే ఇంకా ఛాన్స్ ఉందని అర్థం. అది ఆగిపోయిందనుకో, లేదు, హోప్ లేదు. అది ఉందనుకో, నువ్వు కోమాలో ఉన్నా సరే, శిలువ మీద వేలాడుతున్న దొంగ, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీతిమంతుడైన అబ్రహాం వదిలిపెట్టచ్చు, నీతిమంతుడు మరి శారం వదిలిపెట్టచ్చు, సమాజం వదిలిపెట్టచ్చు, ఎవరైనా వదిలిపెట్టచ్చు, నువ్వు అరణ్యంలో తిరగచ్చు. 16వ అధ్యాయంలో బేర్ లహోయ్ రోయి అని పేరు పెట్టింది. ఎవరికి? బేర్ లహోయ్ రోయి అని పేరు పెట్టింది ఎవరికి? ఏంటి దాని అర్థం ఏంటి? చూచుచున్న దేవుడు. ఏంటి అక్కడేనా, ఇక్కడ చూడ్డా? చూచుచున్న దేవుడు. మన దేవుడు ఎవరు? అన్నీ చూస్తాడా? ప్రతిసారి చూస్తాడా? చూస్తాడంతే, రెస్పాండ్ కాడు. ఓకే, నీళ్ళు ఇంకో 1/2 లీటర్ ఉండగా రెస్పాండ్ కావచ్చుగా, నీళ్ళు ఇంకో 1/2 లీటర్ ఉండగా రెస్పాండ్ కావచ్చుగా. అప్పుడు రెస్పాండ్ అయితే ఈవిడికి మొరపెట్టడం కానీ, దేవుడు చూస్తున్నాడని కానీ ఈ ఎక్స్పీరియన్స్ రాదు కదా. ఫస్ట్ మనం ఖాళీ అయితే కదా. చూచుతున్న దేవుడు అని 16వ అధ్యాయంలో ఆవిడే పేరు పెట్టింది. ఇప్పుడు ఏడుస్తుంది, పిల్లవాని చావు చూడలేనని. చూస్తున్న దేవుడు ఉన్నాడని నువ్వే పేరు పెట్టావు, మరలా ఈ పిల్లవాని చావు చూడలేనంటావేంటి? మర్చిపోయింది పాపం. 16 అధ్యాయాలు, 16, 17, 18, 19, 21 వచ్చేటప్పటికి మతిమరుపు వచ్చేసింది. వస్తుంది. ఒక్కసారి అలా గతానికి తొంగి చూడండి, ఎన్ని చేసుంటాడో మన కోసం ఆయన. ఒక్కసారి మనమే వేదిక ఎక్కి సాక్ష్యం చెప్పడం కాదు, ఒకసారి మన జీవితంలో మనం వెనక్కి తొంగి చూసుకుంటే ఇది ఇంపాసిబుల్ అనుకుంటాం, అలా దాటించుంటాడు. గతాన్ని బట్టి భవిష్యత్తుకి నిరీక్షణ తెచ్చుకోవచ్చు. ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు, అరణ్యంలో నడిపించిన దేవుడు, యోర్దాన్ నదిని దాటించిన దేవుడు, ఎరుకోని కూల్చిన దేవుడు, ఇప్పుడు ఎందుకు నన్ను వదిలిపెడతాడు? ఇప్పుడు మనకు పరిష్కారం కనిపించకపోవచ్చు, కానీ గతంలో పరిష్కారాలను బట్టి ఇప్పుడు పరిష్కారం వచ్చింది, నమ్మాలి, దాని విశ్వాసం ఉంటుంది. చూచుతున్న దేవుడు, నేను ఈ పిల్లవాని చావును చూడలేను. అసలు ఎందుకు చచ్చిపోతాడు? నేను ఈ వ్యక్తిని గొప్ప జనంగా చేస్తా అని చెప్తే మరలా చచ్చిపోవడం ఏంటి? వినపడలేదా? అర్థం కాలేదా వాడికి? చాలా సందర్భాల్లో మనకి ఆయన చెప్పిన విషయాలు అర్థం కావు, మర్చిపోతాం. 20వ వచనం, ఎంత 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాని మొరను విను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేం వచ్చినది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొను, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను.
నీళ్ళు అప్పుడే పుట్టాయా, ఆల్రెడీ ఉన్నాయా? నీళ్ళు అప్పుడే పుట్టాయా, ఆల్రెడీ ఉన్నాయా? ఆల్రెడీ ఉన్నాయి. ఈవిడికి ఎందుకు కనపడలే? కంట్లో నీళ్ళు అడ్డొచ్చాయి. ఎదురుగా ఉన్న నీళ్లు చూడకుండా కంట్లో నీళ్ళు అడ్డొచ్చాయి. అంతేనా? ఇంకేమైనా ఉందా? యేసుప్రభు మాట్లాడుతున్నాడు. మగ్దలేనే మరి అంటుంది, అయ్యా తోటమాలి, ఆయన ఎక్కడ పెట్టావు చెప్పు, నేను వెళ్ళి తెచ్చుకుంటా. ఆయన అన్నాడు, మరియా అన్నాడు. అరే వాయిస్ నా బోధకుడు తిన్నట్టుంది. రబ్బుని బోధకుడా. కన్నీళ్ళు తుడుచుకుంటే ఆయన తోటమాలు లేదా ప్రభువు అర్థమవుతుంది. కన్నీళ్ళు తుడుచుకుంటే నీళ్ళు ఉన్నాయో లేవో అర్థమవుతుంది. పాప ఏడుపులో మర్చిపోయింది. దేవుడు ఆవిడ కన్నులు తెరిచాడు కాబట్టి అప్పుడు కనిపించే నీళ్ళు కనిపించాయి. ఉన్నాయి, ఆల్రెడీ కొత్తగా పుట్టలేదు, అక్కడ ఉన్నాయి. పరిష్కారాలు ఎదురుకుంటాయి, కాకపోతే బాధ ఎక్కువైపోయి కొన్ని పట్టించుకో మనం అంతే. ప్రార్థన చేస్తే దేవుడు కన్నులు తెరుస్తాడు, తేట కనపడుతుంది. సో కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థన మాత్రమే, ఇంక వేరే ఆప్షన్ లేదు. ప్రేయర్ చేయాలి, ఎలుగెత్తి మొరపెట్టాలి, ఆయన కన్నులు తెరుస్తాడు. ఎక్కడ డోర్ ఓపెన్ అయిందో, ఎక్కడ ఏముందో ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. మనం బాధలు మునిగిపోయాం అనుకో, కన్నీళ్ళు అడ్డు వస్తాయి, ఏం కనపడవు. మన కన్నీళ్ళు తుడుచుకొని ప్రార్థన చేద్దాం, దేవుడు సాయం చేస్తాడు. 20 వచనం చూడండి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయెను. అతడు పారాన్ అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. అలా 1వ వచనం నుంచి 7వ వచనం వరకు వాగ్దాన కుమారుడు, 8వ వచనం నుంచి 21 వరకు శరీర సంబంధమైన కుమారుడు. ఇద్దరు కొడుకులు ఎలా పెరుగుతున్నారు? ఇటు వాగ్దాన కుమారుడు ఎటు పెరుగుతున్నాడు, ఇటు శరీర సంబంధమైన కొడుకు ఎలా పెరుగుతున్నాడు? ఒకడు అద్భుతం ద్వారా పుట్టాడు, ఇంకొకడు శరీరాన్ని బట్టి పుట్టాడు. ఈ 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 21వ వచనాన్ని ఎగ్జాక్ట్గా తీసుకుని వెళ్ళి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21 నుంచి నేను చదివి వినిపిస్తాను. 21 ఎలా పోలుస్తున్నాడు, ఈ 21వ అధ్యాయాన్ని ఎలా పోలుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రం వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహామును కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగరు. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించు, ప్రసవవేదన పడందానా బిగ్గరగా కేకలు వేయము. ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది అయి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులు అయి ఉన్నాము. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టినో ఇప్పుడునూ అలాగే జరుగుతున్నది. ఇందుని గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనం స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాదు. ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి ఎక్కడ అన్వయిస్తున్నా అంటే ధర్మశాస్త్రానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కృపకి. ధర్మశాస్త్రం ఎంత శ్రమ పెడుతుందంటే మనల్ని, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇదే పనే. 613 ఆజ్ఞలు, ఇది నెరవేర్చలేము. ఎందుకని శరీరంలో ఉన్నాం కదా, లోకంలో ఉన్నాం కదా. దేన్ని నెరవేర్చాలి? 613 నెరవేరిస్తేనే ఒప్పుకుంటుంది. ఈరోజు 613 నెరవేర్చారనుకో, రేపు 612 పోన్లే నేను బాగా ట్రై చేశాడు కదా అంటదా? కొట్టని రాలుతూ ఉంటుంది అంతే. లేదు, ఒక నెల పాటు 613 ఆజ్ఞలు పాటించాను, నెల 1వ రోజు 612 పాటించాను, ఒక్కటి పాటించలేకపోయాను, ఏమంటుంది? రాళ్ళతో కొట్టండి అంతే. మారు మాట్లాడేది లేదు, రాళ్ళతో కూడా చంపేసేయండి. ఇది ధర్మశాస్త్రం. ఎన్ని శ్రమలు పెట్టిందో, ఎంత ఇబ్బంది పెడుతుందో ధర్మశాస్త్రం. మరణాన్ని ఇంకా
ఎక్కువ చేసింది, చంపడం ఎక్కువైపోయింది. వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని యేసుప్రభు ఎదురుగా తీసుకొచ్చారు, అక్కడ నిలబెట్టారు. ఈవిడ వ్యభిచారం చేస్తూ ఉంటే పట్టుకున్నాం. ఇట్టి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో రాయబడింది. నువ్వేం చెప్తావు? ఎంతకి యేసుప్రభు ఏం చెప్పాడు? ధర్మశాస్త్రంలో ఉంది ఆ మాట. అందరికంటే ముందు నీ చెయ్యి వారి మీద పడాలి, అందరికంటే ముందు నువ్వు కొట్టనుంది. అలా కొట్టడం దేవుని ఆజ్ఞ నెరవేర్చడం, ఇశ్రాయేల్లోంచి ఆ దోషాన్ని పరిహరించడం. అప్పుడు యేసుప్రభు కదా మొదట రాయి తీసుకోవాలి. ఆయన ఏమన్నాడు? మీలో పాపం లేనివాడు మొదట ఆవిడ మీద రాయి వేయండి. గ్రేస్ అంటారు దీన్ని. తను బ్రతకడానికి యోగ్యురాలు కాదు, ఒకవేళ యేసు ప్రభు కనుక సరే కొట్టండి అని ఉంటే కనుక ఏం జరుగుండేది చెప్పండి? అందరూ తలా ఒక రాయేసి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఎలా తెలుసా? ప్రభు ఈరోజు మేము ధర్మశాస్త్రం నెరవేర్చాం, మేము ఎంత మంచి వాళ్ళం అంటే ఒక పాపాత్మురాలని కొట్టి చంపేశాం అని పోయింది ఇంటికి. కానీ క్రీస్తు ఏమన్నాడు తెలుసా? మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి. ఆ రోజు అందరు ఇంటికి వెళ్ళారు. ఏమని? ఆవిడే కాదు, మన బతుకు కూడా అదే. ఆవిడే కాదు, మన బతుకు కూడా అదే. అంతేనా? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, క్రీస్తు తప్ప. ఒకవేళ రాయి ఎత్తాలంటే ఎత్తాల్సింది ఎవరు? క్రీస్తు మాత్రమే. అంతే, క్రీస్తు మాత్రమే రాయి ఎత్తాలి, ఇంకెవరు రాయి ఎత్తేదానికి అర్హులు కాదు. గ్రేస్. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఇట్టి వారిని రాళ్లతో కూడా చంపాలని. ఒకవేళ ధర్మశాస్త్రం కనుక అమల్లో ఉంటే హాగుర సంతానం, దాసి సంతానం. ధర్మశాస్త్రం మనల్ని ఎలా చేసింది? దాసులుగా చేసింది కదా. ధర్మశాస్త్రం అనేది చెర కింద ఉన్నాం కదా, కాబట్టి దాసి సంతానంగా ఉన్నాం కదా. అలా దాసి సంతానంగా ఉంటే ఒక్కో రాయి దెబ్బ ఎంత గట్టిగా పడుతుందో. కానీ మనం స్వతంత్రాలి కుమారులమి, వాగ్దాన సంబంధమైన పిల్లలమి, ఇస్సాకు సంతానమి, స్వతంత్రులమి. క్రీస్తు అన్నాడు, అమ్మ ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను కూడా నీకు శిక్ష విధించను. ఫ్రీ. ఆమెను అడగాలి ఫ్రీడమ్ అంటే ఏంటని, ఆవిడ చెప్తుంది. నేను కొద్ది క్షణాల ముందు చావవలసిన దాన్ని ఇప్పుడు ఆ మరణ భయం నుంచి ఎంత తప్పించుకున్నానంటే ఫ్రీ. ఇంకొకసారి వ్యభిచారం చేస్తుంది అనుకుందాం కాసేపు, మళ్ళీ పట్టుకున్నారు పట్టుకుంటారా? పోనీ పట్టుకుంటారా? పట్టుకుని తీసుకొచ్చారు. యేసుపై అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి అన్నాడు. ఈసారి మరలా పట్టుకుంటారా? ఎందుకు పట్టుకోరు? ఉంది లోపల, ఏమని ఉంది? ఇప్పుడు ఆవిడ వ్యభిచారం చేస్తుంది, ఎక్కడ చేసి ఉంటుంది? పబ్లిక్లోనా, సీక్రెట్గానా? అక్కడికి వీళ్ళకేం పని? మనమాట. ఇప్పుడు ఆవిడ వ్యభిచారం చేస్తుంది, ఆవిడ బ్రతుకు బాలేదు, వ్యభిచారం చేస్తుంది. అక్కడికి వీళ్ళు ఎందుకు వెళ్ళారు? వీళ్ళు శాస్త్రుల పరిచయాలు కదా, మంచి భక్తుపరులు కదా. ఎక్కడుండాలి వీళ్ళు? దేవాలయంలో ఉండాలి, పూజా గదిలో ఉండాలి, వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కానీ అక్కడికి వెళ్ళి తొంగి చూసారంటే ఇక్కడేముంది? అక్కడ ఆవిడ ఎలాగుంటుందని ఇక్కడుంది కాబట్టి అక్కడికి వెళ్ళారు. యేసు ప్రభు ఆవిడని కదా కొట్టాల్సింది, వీళ్ళని కొట్టాలి. ఒరే ఆవిడ బతుకదే, మీరెందుకు వెళ్ళారు అక్కడికి? మీకేం పంచాయతీ? లేదు ప్రభు, ఆవిడ జంక్షన్లో అడ్డంగా వ్యభిచారం చేస్తున్నారు పట్టుకున్నామంటే అది వేరే పంచాయతీ. లేదు కదా. ఏమంటారు? ధర్మశాస్త్రం దాసత్వాన్ని తీసుకొస్తుంది మనకి. ఇది చెయ్యి, చేస్తూనే ఉండాలి. సేనాయి పర్వతం దగ్గర జరిగింది దాసత్వం, చేస్తూనే ఉండాలి అంతే. ఒకసారి ప్రామిస్ చేసాం అక్కడ, మేము వాటన్నిటికి విధేయమై ఉంటామని ప్రామిస్ చేశారు. ఇకంతే చచ్చిపోయేంతవరకు చేస్తూనే ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు. నేను సంపాదించినంత పట్టుకొచ్చి పక్కనోడికి ఇస్తూనే ఉండాలి. నా పొలంలో నా భూమిలో పంట పండింది, పంటకు వచ్చేప్పుడు రాశిగా పోయాలి, లేకపోతే నాకు ఆనందం వచ్చేప్పుడు పోయాలి, లేకపోతే లేవీలకు ఇస్తూ ఉండాలి, అనాథలకు ఇస్తూ ఉండాలి, నేను సంపాదించుకొని అందరికి ఇస్తూ ఉండాలి. ఎందుకని? నిన్ను వలే
నీ పొరుగువారిని ప్రేమించు. నేను పొలం కోసుకునేటప్పుడు అంచుల వరకు కోయకూడదు, ఒకవేళ పిడికిలు పడితే దాన్ని ఎత్తకూడదు, అక్కడక్కడ వదిలిపెట్టాలి. నేను కష్టపడి ఎవరికి వదిలిపెట్టడం ఏంటి? ఆ రోజు అన్నారు కదా, నువ్వు చెప్పే ప్రతి మాటకి విధేయులమై ఉంటావని. కాబట్టి మీరు చేయాల్సిందే. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు, ప్రతిదీ చేస్తూనే ఉండాలి. దాసత్వం అంతే, దాసి కుమారులమే. అయితే వాగ్దాన కుమారుడు ఇస్సాకు ఉన్నాడు చూసావా, స్వతంత్రుడు. స్వతంత్రాలు పిల్లలమే. ఈరోజు మనం స్వతంత్రులమే. ఒకప్పుడు పాపం జరిగిందనుకో, అంతే, ఒక పశువుని తీసుకుని వెళ్ళాలి, బలర్పించాలి. ఆ పాపం గుర్తొచ్చిన ప్రతిసారి బలర్పించాలి. ఇప్పుడు పాపం తీసాం అనుకో, గుర్తొచ్చిందనుకో, బలర్పిస్తున్నామా? వెళ్ళి మోకరించి ప్రభువా పాపం జరిగింది, పొరపాటు అయిపోయింది. ఎంత స్వతంత్రత! పాపాత్మురైన స్త్రీ ఉందా? యేసు పాదాల దగ్గరికి వచ్చింది, పట్టుకుంది. నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి విస్తార పాపాలు క్షమించబడ్డాయి. అదే పాత మీద ఏం చెప్తుంది? తన జీవితాంతం నా జ్యేష్ఠ కుమారుని నీకు ఇచ్చినా సరిపోతుందా? వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చినా సరిపోతుందా? వేల కొలది పొట్టేలు ఇచ్చినా సరిపోతుందా? సరిపోదు. ఆదికాండం 21వ అధ్యాయాన్ని అపోస్తలుడైన పౌలు ఎగ్జాక్ట్గా తీసుకుని వచ్చి గలతీ పత్రికలో, మనం దాసి కుమారులం కాదు, ఇప్పుడు దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం దానికి సంబంధించి అన్నీ వెళ్ళగొట్టాలి. మనం ధర్మశాస్త్రం కింద లేము. ధర్మశాస్త్రం పూర్తిగా వెళ్ళగొడితేనే నువ్వు స్వతంత్రుడు అవుతావు అని చెప్తున్నాడు. ఇంత ధర్మశాస్త్రాన్ని పూర్తిగా వెళ్ళగొట్టడానికి ఏం జరిగింది అంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, చివరి వచనం ముగించేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన యందు. ఇష్మాయేలు శరీరాన్ని బట్టి పుట్టాడు, ఇస్సాకు వాగ్దానాన్ని బట్టి పుట్టాడు. శరీరం అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మనకు శిక్ష విధించెను. పాపమును కదా, క్షమించండి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆ ధర్మశాస్త్రం అంటే ఆ దాసత్వం ఎలా పోయిందంటే, ఆ రోజు దాసి దాని కుమారుడు ఇద్దరు వెళ్ళగొట్టబడాలి. ఆ ముందు రోజు ఆ రాత్రి అంతా అబ్రహాం పెయిన్, అబ్రహాం బాధ ఎంత! ఉదయం లేవగానే దాసి దాని కుమారుడు ఇద్దరు వెళ్ళిపోవాలి, ఈయన వదిలిపెట్టాలి, అవునా? ఆ రాత్రి అబ్రహాం పరిస్థితి ఏమై ఉంటుంది? ఎంత ఏడ్చుంటాడు? అలా ధర్మశాస్త్రాన్ని అంతటినీ సిలువ మీద నెరవేర్చడానికి సమాప్తం అని చెప్పే ముందు రోజు రాత్రి గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు ఏడ్చిన ఏడ్పది. మన పాప బానిసత్వం నుంచి, దాసత్వం నుంచి మనల్ని విడిపించడానికి ఆ ముందు రోజు రాత్రి గెత్సెమనే తోటలో ఎంత పెయిన్ అనుభవించాడు ఆయన. చెమట రక్త బిందువులలో పడేంత, లోపల ఈ క్యాపిలరీస్ చిట్లిపోయాయి, అంత బాధ అనుభవించాడు ఆయన. అబ్రహాంకి ఆ బాధ ఏంటో తెలియదు. అబ్రహాంకి మా అంటే భార్య, కుమారుడు అంతే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అది కాదు. ఆ ధర్మశాస్త్రం అంతా ఆయన శరీరం ముందు నెరవేర్చాలి అంటే, మనల్ని ఫ్రీ చేయాలంటే, స్వతంత్రులుగా చేయాలంటే ఆయన దేవునితో తెగతెంపులు చేసుకోవాలి, పాపంగా చేయబడాలి, సిలువ మీద వ్రేలాడాలి. అంత ఏడ్చాడు క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేయడానికి. అలా వచ్చింది మనకు స్వాతంత్రం. దేని నుంచి? ధర్మశాస్త్రం నుంచి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల దగ్గర నుంచి. దాన్ని అపోస్తలుడైన పౌలు హాగరుతోనూ శారముతోను పోలుస్తూ మనం స్వతంత్రులమే. అందుకనే మిగిలిన మతాల్లో ఇప్పటికీ చాలా పూజా పునస్కారాలు ఉంటాయి, మనకేం ఉండవు. అలా బైబిల్ పట్టుకొని చర్చకొచ్చి కూర్చుంటాం, అలా వింటాం, వెళ్తాం. ఎందుకని? స్వతంత్రులమే, దేని కట్టుబడి లేవు, దేనికి బానిసలం కాదు. అది చేయాలి, ఇది చేయాలి, ఏం లేదు, అన్నీ అయిపోయాయి. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నాం, జపఫలాన్ని అర్పిస్తున్నాం, సజీవంగా మనల్ని సమర్పించుకుంటున్నాం. స్వతంత్రులు, ఫ్రీ. పాయింట్ అర్థమైందా? ఇది ఆదికాండము 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 21వ వచనం వరకు రాయబడినటువంటి లేఖన భాగ సారాంశం. క్రీస్తు మనల్ని ధర్మశాస్త్రం అనే ఆ చెర నుంచి, దాసత్వం నుంచి విడిపించి స్వతంత్రాలు కుమారుడిగా చేశాడు. అది యెరూషలేము, అది మన తల్లి. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమెన్.